Hi students, good morning. This is Govind from the Physics Wala Zoology department, and today we are going to discuss our first lecture. So ఈ రోజు మనం మన జువాలజీలో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ లెక్చర్ గురించి ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఫస్ట్ లెసన్ వచ్చేసి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. సో ఈ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో మనం ఏ టాపిక్స్ చెప్పుకుంటాం ప్రజెంట్ ఈ క్లాస్లో అంటే ఫస్ట్ మనం అసలు ఇంట్రడక్షన్, అసలు డైవర్సిటీ అంటే ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, వీటి గురించి సర్టెన్ క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటాం. దట్ నెక్స్ట్ వాట్ ఈజ్ లైఫ్, అసలు లైఫ్ అంటే ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్కి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి ఉన్న డిఫరెన్స్ అనేవి ఏంటి, అందులో ఏ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఏ ప్రాపర్టీస్ని చూపిస్తాయి, అండ్ అట్ ద సేమ్ టైం నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఏ ప్రాపర్టీని చూపిస్తాయని చూసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నేచర్, స్కోప్ అండ్ మీనింగ్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ జువాలజీ. సో అసలు జువాలజీ అంటే ఏంటి, దీని నేచర్ అండ్ స్కోప్, మీనింగ్ ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ మన జువాలజీలో ఎటువంటి బ్రాంచెస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకుంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద బ్రాంచెస్ ఆఫ్ ద జువాలజీ. నెక్స్ట్ బ్రాంచెస్ ఆఫ్ జువాలజీ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చెప్పుకుంటాం, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ క్లాసిఫికేషన్, అండ్ ఇక్కడ మనకి జూల్స్ అనేవి ఎలా టూల్స్గా వర్క్ చేస్తున్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి యొక్క రోల్ ఏంటి టాక్సానమీలో, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ బయలాజికల్ క్లాసిఫికేషన్ గురించి కూడా కొంత మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనం ఈ రోజుకి మనం చెప్పుకునే టాపిక్స్. ఫస్ట్ లెట్ us గో ఇంటూ అవర్ డిస్కషన్. సో ఇక్కడ మనకి చాప్టర్ స్టార్టింగ్లోనే మనకు ఒక సైంటిస్ట్ గురించి ఇచ్చారు. అతను ఎవరు మనకి, సర్ చార్లెస్ డార్విన్. సో సర్ చార్లెస్ డార్విన్ అనేవాళ్ళు ఒక బ్రిటిష్ నేచురలిస్ట్, అండ్ హీ వెంట్ అరౌండ్ ద వరల్డ్ ఇన్ ఎ షిప్ కాల్డ్ యాజ్ హెచ్ఎంఎస్ బీగిల్. అతను సముద్ర ప్రయాణం కోసం హెచ్ఎంఎస్ బీగిల్ అనే షిప్ యూస్ చేసుకొని వరల్డ్ మొత్తం కూడా, ఓషన్స్ అన్నీ కూడా జర్నీ చేశారనమాట. సో అలా జర్నీ చేసిన తర్వాత అతను ఏమేమైతే డిస్కవర్ చేసారో, అతని ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక బుక్లో రాశారనమాట. ఆ బుక్ ఏంటి, ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. సో ద బుక్ రిటన్ బై ద సర్ చార్లెస్ డార్విన్ వాజ్ ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. అండ్ ఈ బుక్లో అతను ఏం చెప్పారు, ఎవల్యూషన్ ఇన్వాల్వ్స్ ఏ డీసెంట్ విత్ మోడిఫికేషన్. అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే ఉంటాయో అవి ఎవల్యూషన్ చెందేటప్పుడు అవి ఒక మోడిఫికేషన్ ప్రాసెస్లో గ్రాడ్యువల్గా స్లోగా అప్డేట్ అవుతూ వెళ్తుంటాయి. ఆఫ్టర్ ఎవ్రీ స్ట్రగుల్ దేర్ ఆర్ గెటింగ్ సమ్ వేరియేషన్స్. ఆ వేరియేషన్స్ వచ్చిన తర్వాత ఆర్గానిజమ్స్లో కొంత కొత్త స్పీషీస్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో దీన్ని మనం ఏమన్నామంటే డీసెంట్ విత్ మోడిఫికేషన్. ఎవల్యూషన్ని సింపుల్గా చెప్పాలంటే అకార్డింగ్ టు చార్లెస్ డార్విన్ ఇట్ ఇన్వాల్వ్స్ ద సింపుల్లీ డీసెంట్ విత్ మోడిఫికేషన్. నెక్స్ట్ అందుకోసమనే ఇతను మనం ఏమంటామంటే బయాలజిస్ట్ ఆఫ్ 19th century అంటాం. సార్ చార్లెస్ డార్విన్ ఏమంటాం, బయాలజిస్ట్ ఆఫ్ ద 19th century. అండ్ అది మాత్రమేనా, ఇతను మనం ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ అని కూడా అంటాం. సో దీస్ ఆల్ ఆర్ ద పాయింట్స్ వీ షుడ్ హ్యావ్ టు రిమెంబర్ రిగార్డింగ్ ద సర్ చార్లెస్ డార్విన్. వన్ ఈజ్ హీ the British naturalist who went round the world in a ship called as HMS Beagle, and whatever the findings are there, he collected them in the book called as Origin of Species, in which he explained that evolution involves descent with modification. సో అందుకోసమైనా మనం ఇతని బయాలజిస్ట్ ఆఫ్ 19th century అంటాం, అండ్ అట్ ద సేమ్ టైం ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ అని కూడా చెప్పుకుంటాం. సో ఫస్ట్ లెట్ us గో టు అవర్ డిస్కషన్. సో ఇంట్రడక్షన్లో ఏం చెప్పుకుంటాం, సో అసలు బయాలజీ అంటే ఏంటి, బయాలజీ ఇస్ ద సైన్స్ ఆఫ్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ ప్రాసెసెస్. మన లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని, వాటిలో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, వాటిలో ఎటువంటి ప్రాసెసెస్ ఉన్నాయి. లైఫ్ ప్రాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైజెషన్ కానీ, రెస్పిరేషన్ కానీ, సర్క్యులేషన్ కానీ, ఎక్స్క్రిషన్ కానీ, రీప్రొడక్షన్ కానీ, ఇమ్యూన్ రియాక్షన్స్ కానీ, ఇవన్నిటిని కూడా మనం ఏమంటామంటే లైఫ్ ప్రాసెస్ అంటాం. అలా లివింగ్ ఆర్గానిజమ్స్లో అండ్ అట్ ద సేమ్ టైం లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండే కాంపోనెంట్స్ని, నెక్స్ట్ ఆ లివింగ్ ఆర్గానిజం సూచించే వేరే ప్రాపర్టీస్ని కూడా, వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే బయాలజీ అంటాం. సో ద లివింగ్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్ అమేజింగ్ డైవర్సిటీ. అంటే డైవర్సిటీ అంటే వేరియస్ ఫార్మ్స్, వేరియస్ డిఫరెంట్ ఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం లివింగ్ వరల్డ్లో చూసుకున్నట్లయితే ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, ఫంగై ఉంటాయి, మొనరా ఉంటాయి, ప్రొటెస్టా ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం ప్లాంట్లో చూసుకున్నట్లయితే ప్లాంట్స్ విత్ ఫ్లవర్స్ ఉంటాయి, ప్లాంట్ వితౌట్ ఫ్లవర్స్ ఉంటాయి. అందులో వాస్కులర్ బండిల్స్ ఉంటాయి, వాస్కులర్ బండిల్స్ లేని ఉంటాయి. ఓకేనా. సో అలానే మన యానిమల్స్లో చూసుకున్నట్లయితే కార్డేట్స్ ఉన్నాయి, నాన్ కార్డేట్స్ ఉన్నాయి. ఇందులో నాన్ కార్డేట్స్లో మనకు వచ్చేసరికి పోరిఫెరా, నిడేరియా, టీనోఫోరా, ప్లాటిహెల్మింథిస్, ఇలా చాలా యానిమల్ ఫైలమ్స్ ఉన్నాయి. అందులో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మన కార్డేటాలో చూసుకున్నట్లయితే మనకి
ఫిషెస్ కానీ, యాంఫీబియన్స్ కానీ, రెప్టైల్స్ కానీ, ఏవ్స్, మ్యామల్స్, ఇలా సమ్ నెంబర్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సో దాట్స్ వై మనం ఏమంటామంటే లివింగ్ వరల్డ్ ఈజ్ హ్యావింగ్ ద అమేజింగ్ డైవర్సిటీ. సో ఇంత డైవర్సిటీ ఉంది కదా, అంత డిఫరెన్సెస్ ఉంది కదా, డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయా? డిఫరెన్సెస్తో పాటుగా వాటన్నిటిలో కూడా కొంత ఫండమెంటల్ సిమిలారిటీ అనేది ఉంది. ఏ విధంగా సిమిలారిటీ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిలో కూడా బాడీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ సెల్స్, వీటన్నిటిలో కూడా టిష్యూస్ అనేవి ఉంటాయి, వీటన్నిటిలో కూడా ఒకే టైప్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఒకే టైప్ ఆఫ్ బేసిక్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటికీ కూడా ఒకేలా జరుగుతున్నాయి. సో డైవర్సిటీ ఉంది, డైవర్సిటీతో పాటుగా అట్ ద సేమ్ టైం ఫండమెంటల్ సిమిలారిటీ అనేది కూడా ఉంది. నెక్స్ట్, సో ద స్టడీ ఆఫ్ లైఫ్, ద బయాలజీ ఇన్వాల్వ్స్ ఏ మల్టీడిసిప్లినరీ అప్రోచ్. అంటే మనం బయాలజీలో ఓన్లీ బయాలజీ లివింగ్ కాన్సెప్ట్స్లో ఓన్లీ బయాలజీ మాత్రమే చదువుతామా? ప్రజెంట్ డేస్లో ఇట్ ఈస్ బికమింగ్ మల్టీడిసిప్లినరీ అప్రోచ్. అంటే ఇందులో మనం ఆ వేరే సబ్జెక్ట్స్లో ఉండే ప్రిన్సిపల్ని కూడా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ నుంచి కొన్ని ప్రిన్సిపల్స్ని తీసుకుంటాం, బయోకెమిస్ట్రీ అంటాం. ఫిజిక్స్ నుంచి కొన్ని మన ప్రిన్సిపల్స్ని తీసుకుంటాం, వాటిని మనం బయోఫిజిక్స్ అంటాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం మ్యాథమెటిక్స్ నుంచి కూడా కొన్ని ప్రిన్సిపల్ని తీసుకుంటాం, దట్ ఈస్ బయో మ్యాథమెటిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్ అని కూడా అంటాం. సో బయాలజీ అంటే ఓన్లీ మనం బయాలజీ గురించి మాత్రమే చదువుకోం, ఇందులో వేరే వేరే డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ని కూడా మనం చదువుకుంటాం, బయోకెమిస్ట్రీ అని, బయోఫిజిక్స్ అని, బయో మ్యాథమెటిక్స్ అని ఇలా చూసుకుంటాం అనమాట. నెక్స్ట్, ఈ బయలాజికల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎర్త్ మీద ద మోస్ట్ కాంప్లెక్స్ కెమికల్ సిస్టమ్స్. అంటే ఇక్కడ ఉండే మనకి బాడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఏదైతే ఉందో అది అట్మోస్ట్ కాంప్లెక్స్. ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ సో మెనీ యాటమ్స్, సో మెనీ మాలిక్యూల్స్, సో మచ్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్స్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఎంత ప్రాసెస్ జరుగుతున్నాయి కాబట్టి ఎవ్రీ టైమ్. సో దిర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అని చెప్పుకుంటాం మనం బయోమాలిక్యూల్స్ లెసన్స్లో. సో అందుకే వీటిని ఏమంటామంటే మోస్ట్ కాంప్లెక్స్ కెమికల్ సిస్టమ్స్ ఆన్ ద ఎర్త్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్, సో ద బాడీ ఆఫ్ ఎర్లీ ఆర్గానిజమ్స్ ఆర్ అట్ ద సెల్యులర్ లెవెల్. హవెవర్ లార్జర్ ఆర్గానిజమ్స్, సెల్స్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఆర్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో మనం ఏం చెప్పుకుంటాం? సెల్ ఫస్ట్ నుంచి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్, బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే ఎందుకు? సెల్ అనేది ఒక స్ట్రక్చరల్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ సెల్ అనేది ఒక ఫంక్షనల్ యూనిట్. స్ట్రక్చరల్ యూనిట్ అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు దానికి వాల్ కడతాం. వాల్ కట్టేటప్పుడు ఏం చేస్తాం? మనం బేసిక్గా ఏం తీసుకుంటాం? బ్రిక్స్, సిమెంట్ తీసుకుంటాం. సో అలానే ఒక బాడీ ఒక వాల్ని కట్టడానికి లేదంటే ఒక బిల్డింగ్ని కట్టడానికి మనం ఎలాగైతే బ్లాక్స్ కావాలో, అలానే బ్రిక్స్ కావాలో, అలానే మనం ఒక ఆర్గానిజం యొక్క బాడీని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? బేసిక్గా సెల్స్ కావాలి. అందుకే సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏదైతే లైఫ్ ప్రాసెస్ మనం చూపిస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రిషన్, ఏవైతే ప్రాసెస్ చూస్తున్నామో ఇవి డైరెక్ట్గా మనం చేయట్లే, మన బాడీలో ఉండే టిష్యూస్ చేస్తున్నాయి, ఆ టిష్యూస్లో ఉండే సెల్స్ చేస్తున్నాయి. సో అందుకనే మనం సెల్ని ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటాం. సో టుగెదర్గా చెప్పాలంటే సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ life, which means it is structural unit of life as well as it is the functional unit of life. Next, so organisms constantly interact with their surrounding environment for the two things. One is for the exchange of energy and second thing is for the recycling the minerals. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన వరల్డ్లో ఉండే ఏ ఆర్గానిజం, ఎర్త్ మీద ఉండే ఏ ఆర్గానిజం అయినా కూడా రిమైనింగ్ ఎన్విరాన్మెంట్ కూడా అది ఇంటరాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ వాటికి టూ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా ఇంటేక్ అవుతుండాలి, బయటికి వెళ్తుండాలి. సో ఎనర్జీ ఇంటేక్ అండ్ ఎక్స్చేంజ్ కోసం అండ్ అట్ ద సేమ్ టైం రీసైక్లింగ్ ద మినరల్స్. సో మినరల్స్ అంటే మనం ఏం చెప్పుకుంటాం? మినరల్ అయాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం, మ్యాంగనీస్, మెగ్నీషియం. ఈ అయాన్స్ అనేవి కూడా ఎప్పుడు కూడా మన బాడీలోకి వెళ్తూ ఉండాలి. సో మన ఉన్న ఆర్గానిజమ్స్లో ఉన్న బాడీలో అక్యుములేట్ అయిన ఈ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద ఆర్గానిజం చనిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతున్నాయి? మళ్ళీ సాయిల్లోకి వెళ్ళిపోతున్నాయి. సో అట్లా ఎప్పుడు కూడా రీసైక్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, సో ద ఇంట్రికేట్ కెమికల్ ప్రాసెస్ ఆఫ్ సెల్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో మనకి ఈ సెల్ ఏదైతే ఉందో ఆ సెల్స్లో ఉండే కెమికల్ ప్రాసెస్ అనేవి ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా మనం కెమిస్ట్రీ యొక్క కొంత హెల్ప్ తీసుకొని ఆ సబ్జెక్ట్ హెల్ప్ మనం ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటాం. నెక్స్ట్, అండ్
ద బయలాజికల్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్స్ ద ఎనర్జీ ట్రాన్సాక్షన్స్ గవర్న్ బై ద లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్. ఇందాక మనం చెప్పుకున్నాం బయాలజీ అంటే ఓన్లీ మనం బయాలజీలో ఉండే కాన్సెప్ట్స్ చెప్పుకోము, కొన్ని కాన్సెప్ట్స్ కెమిస్ట్రీ నుంచి, కొన్ని కాన్సెప్ట్ మనకి ఫిజిక్స్ నుంచి కూడా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎనర్జీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం థెర్మోడైనమిక్స్లో చదువుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మనకి సెల్లో జరిగే కెమికల్ రియాక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బయో క్యాటలిస్ట్ అంటాం, ఎంజైమ్స్ అని కానీ, లేకపోతే యాక్టివేషన్ ఎనర్జీ అంటాం, లేదంటే అక్కడ థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఇందులో చదువుకుంటాం, బేసిక్గా కెమిస్ట్రీలో చదువుకుంటాం. నెక్స్ట్, సో ద ఫండమెంటల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో మనకి ఎర్త్ మీద ఉండే ప్రతి ఆర్గానిజంకి కూడా ఎనర్జీ అనేది బేసిక్గా ఎక్కడి నుంచి వస్తుందంటే సన్ నుంచి వస్తుంది. ఎందుకు? సోలార్ రేడియేషన్ ఏదైతే ఉందో ఆ లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి ఫర్ ద ఫస్ట్ టైం ప్లాంట్స్ అనేవి మనకి ఇక్కడ ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే ఏవైతే ఫోటోసింథసిస్ చేసే ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సోలార్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాయి. ఈ కెమికల్ ఎనర్జీని ఏం చేస్తున్నాయి? మనం తింటున్నాం. అంటే బేబీ మనం అనుకోవచ్చు మనం డైరెక్ట్గా సోలార్ ఎనర్జీ మీద డిపెండ్ అవ్వట్లేదు కదా సార్. మనం డైరెక్ట్గా డిపెండ్ అవ్వట్లేదు, బట్ ఏవైతే ప్లాంట్స్ ఆ లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి అవి గ్లూకోజ్లుగా ఫామ్లో దాచుకున్నాయో ఆ ఫుడ్ని మనం తింటున్నాం. అంటే ఏమవుతుంది? మనం డైరెక్ట్గా సన్లైట్ మీద డిపెండ్ అవ్వలేదు, బట్ మనం ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. ప్లాంట్స్ అనేవి సన్లైట్ మీద డిపెండ్ అవుతున్నాయి. అంటే మనం ఇండైరెక్ట్గా సోలార్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతున్నాం. నాట్ ఓన్లీ యాజ్ ఎవ్రీ ఆర్గానిజం ఆన్ ద ఎర్త్, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద సోలార్ ఎనర్జీ ఫర్ ద ఎనర్జీ. నెక్స్ట్, సో అసలు లైఫ్ అంటే ఏంటనేది మనం ఇందాక చెప్పుకున్నాం. సో లైఫ్ అనేది ఏంటంటే ఇట్ యూస్ ఏ సింపుల్ డెఫినిషన్ అండ్ వన్ కెన్ ఈజీలీ పర్సీవ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్యానిమేట్ మ్యాటర్ అండ్ ద లివింగ్ ఆర్గానిజం. సో అసలు లైఫ్ అంటే ఏంటి? వాటిని మనం లివింగ్ అని చెప్పొచ్చు, వేటిని మనం నాన్ లివింగ్ అని చెప్పొచ్చు. సో ఇది మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని క్యారెక్టర్స్ అనేవి మనం ఇచ్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రైట్స్ ఆఫ్ living organisms. First one is cellular organization, ordered complexity, ability to reproduce themselves, showing the growth and utilization and transfer of the energy and maintaining the constancy in the internal environment. దీన్ని మనం ఏమంటామంటే homeostasis అంటాం. And showing the irritability and exhibiting the ability to adapt and to evolve. సో ఇవన్నీ కూడా మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క క్యారెక్టర్స్ అనమాట. సో మనం ఒకసారి చూద్దాం. సెల్యులర్ ఆర్గనైజేషన్, ఆర్డర్డ్ కాంప్లెక్సిటీ, ఎబిలిటీ టు రిప్రొడ్యూస్, షోయింగ్ ద గ్రోత్, ఎనర్జీ యూటిలైజేషన్ అండ్ ట్రాన్స్ఫర్, అండ్ హోమియోస్టాసిస్, ఇరిటబిలిటీ అండ్ ఎబిలిటీ టు అడాప్ట్ అండ్ ఎవాల్వ్. సో ఇక్కడ మనకి ఈ డైవర్సిటీ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లో డైవర్సిటీ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సో ఎప్పుడైతే ఒక ఆర్గానిజం అనేది చేంజ్ అవుతూ ఉంటుందో, ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు. ఎన్విరాన్మెంట్ అయితే ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆ ఆర్గానిజం, కొన్ని ఆర్గానిజమ్స్కి ఇది ఓకే అవి తట్టుకోగలవు, కొన్ని ఆర్గానిజమ్స్ వాటిని తట్టుకోలేవు. సో అప్పుడు ఏం చేయాలి? అది ఖచ్చితంగా వేరియేషన్ చూపించాలి. అవి కొత్త క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవాలి, కొత్త ఫిట్నెస్ని బిల్డప్ చేసుకోవాలి. ఫిట్నెస్ని బిల్డప్ చేసుకున్నప్పుడే ఆ చేంజ్ అవుతున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్కి అది సర్వైవ్ అవ్వగలదు, లేదంటే సర్వైవ్ అవ్వలేదు. సో ఇట్లా అది ఫిట్నెస్ ద్వారా ఆ పర్టికులర్ కండిషన్కి అది అడాప్ట్ అయ్యే ప్రాసెస్లో అది మనకి ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? ఎవల్యూషన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్, సో ద ఎవల్యూషన్ ప్రాసెస్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. And as per the Charles Darwin, we already discussed that it involves descent with modification. Gradual changes అనేవి, వేరియేషన్స్ అనేవి ఎప్పుడైతే పాపులేషన్లో అక్యుములేట్ అవుతూ ఉంటాయో ఆ పాపులేషన్ అనేది గ్రాడ్యువల్గా ఎవల్యూషన్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, అండ్ ఆ స్ట్రగుల్లో ఏ ఆర్గానిజమ్స్ అయితే వేరియేషన్స్ చెందలేదో, ఏ ఆర్గానిజమ్స్కి అయితే ఫిట్నెస్ రాలేదో అలాంటివన్నీ కూడా ఏమవుతాయి? సింపుల్గా అక్కడ ఎన్విరాన్మెంట్ నుంచి ఎలిమినేట్ అయిపోతుంటాయి. సో నెక్స్ట్ వన్, సో ఎవల్యూషన్ ఈజ్ ద ఫండమెంటల్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద లైఫ్. ఎందుకంటే ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనివల్ల మాత్రమే ఈ సింపుల్ ఆర్గానిజమ్స్ అనేవి కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఈస్ the study and discovery of the molecular structure. సో DNA స్ట్రక్చర్ మనం ఎవరు కనుక్కున్నారు? 2 scientists, వాట్సన్ అండ్ క్రిక్. సో ఇది ఎప్పుడైతే కనుక్కున్నారో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్ ఇన్ ద 20th century.
అండ్ ఎస్పెషల్లీ ఇన్ ద స్టడీ ఆఫ్ బయాలజీ. అండ్ ఇది మనకి ఏం చెప్తుంది, అసలు డిఎన్ఏ అనేది స్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ డిఎన్ఏ అనేది మనకి ఇన్ఫర్మేషన్ని, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ఎలా స్టోర్ చేస్తుంది, ఇది మనకి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి క్యారెక్టర్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎలా హెరిడిటీ అనేది జరుగుతుంది, ఎలా ఇన్హెరిటెన్స్ అనేది జరుగుతుంది, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనకు డిఎన్ఏ స్ట్రక్చర్ కనుక్కున్నారో అప్పుడు జరిగింది. సో దట్ డిఎన్ఏ స్ట్రక్చర్ వాజ్ డిస్కవర్డ్ బై వాట్సన్ అండ్ క్రిక్. అండ్ ఇది ఎప్పుడు జరిగింది, 20th centuryలో జరిగింది. అండ్ దీనివల్ల మనకి ఏం తెలిసిందంటే డిఎన్ఏ స్ట్రక్చర్తో పాటుగా తెలుసుకునేటప్పుడు మనం ఈ డిఎన్ఏ అనేది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేస్తుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇది మనకి డిఎన్ఏ అనేది ఎలా కెమికల్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కింద అవుతుంది. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ టు ద ఆఫ్ స్ప్రింగ్. సో పేరెంటల్ జనరేషన్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ జనరేషన్కి ఆ క్యారెక్టర్స్ అనేవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఎంత సిమిలారిటీ ఉంది, దీన్ని మనం ఏమంటాం, ఇన్హెరిటెన్స్ అని అంటాం, లేదంటే మనం హెరిడిటీ అని చెప్పేసి అంటాం. సో ఈ డిఎన్ఏ అనేది ఇన్హెరిటెన్స్లో ఎలా పార్టిసిపేట్ చేస్తుంది అనేది మనం తెలుసుకోగలిగింది. నెక్స్ట్ రీసెంట్ డిస్కవరీస్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ మెషిన్స్ అండ్ ఆల్సో ఎనామస్ కంప్యూటింగ్ పవర్ ఆఫ్ ద ప్రెజెంట్ డే కంప్యూటర్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హెచ్జిపి. హెచ్జిపి అంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. ఇందులో ఏం చేశారంటే మన హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో, మన హ్యూమన్ సెల్ ఏదైతే ఉందో అందులో ఉండే జీనోమ్ అంతటిని బయటను తీసి అందులో ఎన్ని జీన్స్ ఉన్నాయి, అందులో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి, ఆ జీన్స్ యొక్క ప్రతి దాని యొక్క ఫంక్షన్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ జీన్స్ లేకపోతే మన బాడీలో వచ్చే డిఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కవర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చేసినారు. సో దే హ్యావ్ లైడ్ అండ్ ఇన్రోడ్స్ అండర్స్టాండింగ్ ద జెనెటిక్ బేసిస్ ఆఫ్ డిసీజ్, జీన్ థెరపీ, జీన్ మోడిఫికేషన్స్ ఎక్స్ట్రా టు అండర్స్టాండ్ ద లైఫ్ బెటర్ అండ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ పర్టికులర్. సో జెనెటిక్ బేసిస్ ఆఫ్ డిసీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిసీజెస్ అయితే జెనెటికల్గా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డౌన్ సిండ్రోమ్ అవ్వచ్చు, లేకపోతే క్లినిఫెల్టర్ సిండ్రోమ్ అవ్వచ్చు, టర్నర్ సిండ్రోమ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతున్న ఇవి. సో నెక్స్ట్ మనకి బాల్డ్నెస్ అవ్వచ్చు, నెక్స్ట్ మనకి తలసీమియా అవ్వచ్చు, ఇట్లాంటి డిసీజెస్ అనేవి కూడా ఎలా పేరెంటల్ జనరేషన్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ జనరేషన్స్కి వస్తున్నాయి. అండ్ ఆ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా మనం జీన్స్ని ఎలా మాడిఫై చేయొచ్చు జైగోట్ స్టేజ్లో, అదని మనం ఏమంటామంటే జీన్ థెరపీ అంటాం. సో ఈ ప్రాసెస్ అని ఎలా చేయొచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనకి డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది డిస్కస్ చేస్తారో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ comparative studies of DNA and RNA brought the necessity of the classifying living organisms into how many domains? 3 domains. డొమైన్ అనేది కింగ్డమ్ కన్నా పెద్ద కేటగిరీ. సో దీని ప్రకారం ఏం చేశారంటే మనం డిఎన్ఏ ఆర్ఎన్ఏ మాలిక్యులర్ లెవెల్లో మనం స్టడీ చేసేటప్పుడు మనం ఎంటైర్ లివింగ్ ఆర్గానిజమ్స్ని 3 కేటగిరీస్ కింద 3 డొమైన్స్ కింద క్లాసిఫై చేశారు. ఏంటవి? వన్ ఈజ్ బ్యాక్టీరియా, సెకండ్ వన్ ఈజ్ ఆర్కే, అండ్ థర్డ్ వన్ ఈజ్ యూకారియా. యూకారియా అంటే మనకి ఇందులో ఏమొస్తాయంటే ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, ఎనిమేలియా వస్తాయి. సో మనం ఆర్హెచ్ విటాకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చదువుకుంటాం. అందులో ఉండే మొనెరాని బ్యాక్టీరియా అండ్ ఆర్కే కింద స్ప్లిట్ చేశారు. అండ్ రిమైనింగ్ 4 కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూకారియాలో పెట్టుకున్నారు. సో యూకారియాలో మనకి ఏమేమి వస్తాయి? ఫస్ట్ వన్ ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, ఎనిమేలియా. ఈ 4 కూడా మనకి యూకారియాలో వస్తాయి. సో ద విటాకర్స్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఫాలోడ్ అంటిల్ ఎ ఫ్యూ డెకేడ్స్ ఎగో హ్యాస్ రీప్లేస్డ్ బై ద 6 కింగ్డమ్స్. సో ఎప్పుడైతే ఇప్పుడు మనకు 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రకారం మొనెరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, ఎనిమేలియా ఇవన్నాయో ఈ 5 కింగ్డమ్స్ అనేవి ఎప్పుడైతే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ యొక్క మాలిక్యులర్ స్టడీస్ చేశారో అప్పుడు మనకు 6 కింగ్డమ్స్ కింద క్లాసిఫై చేశారు. ఏంటంటే అవి బ్యాక్టీరియా, ఆర్కే, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే అండ్ ఎనిమేలియా. ఇందులో మనకి ప్లాంటే అండ్ ఎనిమేలియాకి మనకి టెక్స్ట్ బుక్లో 2 more నేమ్స్ ఇచ్చారు. ప్లాంటేని మనం మెటాఫైటా అంటాం, లేదంటే మనం విరిడి ప్లాంటే అని అంటాం. అలానే మనం ఎనిమేలియాని మనం మెటాజోవా అని కూడా అనొచ్చు. నెక్స్ట్, సో ద ఇంక్రీజ్ ఇన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ లైఫ్ it starts from the simple cellular level to the organism level, followed by the populations, communities, ecosystems, biosphere. So the biosphere means all habitable zones of life on the earth. మన ఎర్త్ మీద ఎక్కడెక్కడైతే లైఫ్ పాసిబుల్ అవుతాయో అన్ని జోన్స్ని కలిపి మనం ఏమంటామంటే బయోస్పియర్ అంటాం. సో ఈ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ మనం మళ్ళీ చూసుకుంటాం. ఇప్పుడు సెల్యులర్ ఆర్గనైజేషన్,
టాపిక్ చెప్పుకునేటప్పుడు అందులో సబ్ టాపిక్ చెప్పుకుందాం. సో ఫస్ట్ సెల్యులర్ లెవెల్, నెక్స్ట్ సెల్స్ ఆర్ గ్రూప్ టుగెదర్ టు ఫార్మ్ ద టిష్యూస్ ఆర్ గ్రూప్ టుగెదర్ టు ఫార్మ్ ద ఆర్గాన్స్ గ్రూప్ టుగెదర్ టు ఫార్మ్ ద ఆర్గాన్ సిస్టమ్స్, అండ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఆర్ గ్రూప్ టుగెదర్ టు ఫార్మ్ ద ఆర్గానిజం. ఎట్లాంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా గ్రూప్ అయితే ఏమవుతాయి, పాపులేషన్ అవుతాయి. పాపులేషన్స్ అన్ని గ్రూప్ అయితే ఏమవుతాయి, కమ్యూనిటీ అనేది గ్రూపింగ్ అయితే ఏమవుతాయి, ఎకోసిస్టమ్ అయింది. ఎట్లాంటి ఎర్త్ మీద ఉండే ఎకోసిస్టమ్స్ అన్నీ కలిపి ఏమయ్యి అంటే మనకి బయోస్పియర్ అంటాం. నెక్స్ట్, సో ద కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ హెరిటబుల్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ద డిఎన్ఏ. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, మోస్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్లో మనకి జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే డిఎన్ఏ. బట్ there are certain viruses, there are some of the organisms in which the genetic material is RNA. So with this we have done with the introduction. Now we are going to discuss our first topic, that is the what is life. So life is an exclusive property of various types of living organisms in the world. మనకి లైఫ్ అనేది ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ, లివింగ్ ఆర్గానిజం యొక్క ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్, రీసెంట్గా మనకు డిస్కవర్ చేసింది ఏంటంటే మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ వర్ ఎక్స్టెండెడ్ టు నోన్ ద హిస్టరీ ఆన్ ద ఎర్త్ అప్ టు 3.5 బిలియన్ ఇయర్స్ ఎగో. సో మనకి ఎర్త్ ఎప్పుడు ఫామ్ అయింది, యూనివర్స్ ఎప్పుడు ఫామ్ అయింది, మనకి 20 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయింది. అలా మనకి ఎర్త్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, సమ్ 4.5 to 5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయింది. సో మనకి ఎర్త్ ఫామ్ అయిన నియర్లీ 1 బిలియన్ ఇయర్స్లోనే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మన ఎర్త్ మీద ఆరిజినేట్ అయ్యాయి. సో ఇక్కడ మనం చెప్పుకుంటాం. సో రీసెంట్గా మనకి సైంటిస్ట్ డిస్కస్ చేశారు ఏంటంటే వాళ్ళు కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క ఫాజిల్స్ని డిస్కవర్ చేశారు. ఆ ఫాజిల్ని రికార్డ్ చేసి డిస్కవర్ చేసిన తర్వాత వాటి యొక్క కార్బన్ డేటింగ్ ప్రొసీజర్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే మనకి ఎర్త్ మీద లైఫ్ అనేది 2000 ఇయర్స్ 3000 ఇయర్స్ నుంచో కాదు, నియర్లీ 3.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఉంది. నెక్స్ట్, సో అవర్ టాపిక్ బయాలజీ. సో బయాలజీ అనేది మనకి దేని గురించి చదువుకుంటే ఇందా చెప్పుకున్నాం, లైఫ్ అండ్ లివింగ్ ప్రాసెస్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి చెప్పుకుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో మనం బేసిక్గా 3 కేటగిరీస్ కింద చెప్పుకోవచ్చు. ఏంటంటే అవి ఫస్ట్ వన్ మైక్రో ఆర్గానిజమ్స్, మైక్రోబ్స్ అంటాం, బ్యాక్టీరియా, వైరస్, దీస్ ఆల్. నెక్స్ట్ మనం ప్లాంట్స్ కింద కేటగిరీస్ చేసుకోండి, అట్ ద సేమ్ టైం animals, right? So biology is the science of living organisms which can be classified into 3 categories: microbes, plants, animals. Next, so in spite of their wide diversity they will show the fundamental uniformity in the processing of the. సో మనం ఏందో చెప్పుకున్నాం ఏమన్నా ఈ లివింగ్ ఆర్గానిజమ్స్లో సో మచ్ డైవర్సిటీ ఉంది, సో మెనీ స్పీసెస్ ఉన్నాయి, సో మెనీ జెనరా ఉన్నాయి, సో మెనీ ఫ్యామిలీస్ ఉన్నాయి, సో మెనీ ఆర్డర్స్ ఉన్నాయి. ఇంత డైవర్సిటీ ఉన్నా కూడా వీటిలో మనకి ఫండమెంటల్ యూనిఫార్మిటీ ఉంది. అంటే సెల్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ సేమ్, ప్రోటోప్లాజమ్ ఈ సేమ్, డిఎన్ఏ ఈ సేమ్, అండ్ వాట్ ఎవర్ ద బేసిక్ లైఫ్ ప్రాసెస్ ఉంటాయో, బేసిక్ మెటబాలిక్ ప్రాసెస్ ఉన్నాయో అవన్నీ కూడా సేమ్. సో ప్రోటోప్లాజం అన్నింటిలో కూడా అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో సేమ్ ప్రోటోప్లాజం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం డిఎన్ఏ ఏ జెనెటిక్ మెటీరియల్ అయితే ఉందో ఇది అన్నింటిలో కూడా న్యూక్లియోటైడ్స్తో మాత్రమే మేడ్ అయ్యి ఉంది. సో ఇట్లా వాటిలో ఎంత డైవర్సిటీ ఉన్నా కూడా వాటిలో ఒక ఫండమెంటల్ సిమిలారిటీ అనేది ఉంది మనకి. సో ఇప్పుడు మనం ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క క్యారెక్టర్స్ అనేవి 1 by 1 డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, సెల్యులార్ ఆర్గనైజేషన్ అండ్ హైలీ ఆర్డర్డ్ స్ట్రక్చర్. అంటే మన బాడీ యొక్క ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గానిజమ్స్ యొక్క బాడీ అనేది సెల్స్తో మేడప్ అయి ఉంటుంది. అందుకే మనం ఏమంటాం, సెల్స్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటాం. నెక్స్ట్, సో ఈ సెల్స్, ఈ బాడీ ఆఫ్ ఆర్గానిజం అనేది ఎయిదర్ అది 1 సెల్తో మేడ్ అయి ఉండొచ్చు, లేదంటే అది మెనీ సెల్స్తో మేడ్ అయి ఉండొచ్చు. 1 సెల్తో మేడ్ అయి ఉంటే అటువంటి ఆర్గానిజమ్స్ మనం ఏమంటాం, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం. అదే మనకు మెనీ సెల్స్తో మేడ్ అయిపోయి ఉంటుంది దాన్ని మనం ఏమంటాం, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అని చెప్పేసి అంటాం. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్ మనం మొనెరా, ప్రొటిస్టా తీసుకోవచ్చు. అదే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ మనం ఫంగై, ప్లాంటే, ఎనిమల్ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, ఈచ్ సెల్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద సరౌండింగ్ సెల్స్ బై ఎ లిమిటింగ్ మెంబ్రేన్, దాన్ని మనం ఏంటాం ప్లాస్మా మెంబ్రేన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైనా సెల్స్ తీసుకున్నట్లయితే ఇన్ని సెల్స్ అనేవి కూడా వాటి చుట్టూతో ఉండే ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా ఇవన్నీ కూడా సెపరేట్ అయి ఉంటాయి, రైట్? నెక్స్ట్, సో
2 మేజర్ కైండ్స్ ఆఫ్ సెల్స్ టు అక్కర్ ఇన్ ద లివింగ్ వరల్డ్. సో మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉందా లేదా, వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉందా లేదా, మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయా లేదా అని బేసిస్ చేసుకొని మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ప్రోకారియోటిక్ సెల్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ యూకారియోటిక్ సెల్స్. ప్రో మీన్స్ ప్రిమిటివ్, క్యారియన్ మీన్స్ న్యూక్లియస్, యూ మీన్స్ ట్రూ, క్యారియన్ మీన్స్ న్యూక్లియస్. అంటే ప్రిమిటివ్ సెల్స్, వీటిని మనం ఏమంటామంటే ప్రిమిటివ్ సెల్స్ అంటాం. ఏ సెల్స్లో డిస్టింక్ట్ న్యూక్లియర్ అనేది ఉండదు, ఎందుకంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది లేదు కాబట్టి. నెక్స్ట్, ఏ సెల్స్లో అయితే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది, డిస్టింక్ట్ న్యూక్లియస్ ఉంటుంది, వాటిని మనం ఏమంటాం యూకారియోటిక్ సెల్స్ అంటాం. సో నెక్స్ట్, సో ద సెకండ్ క్యారెక్టర్ షోన్ బై ది లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్. వాటి బాడీ ఆర్గనైజేషన్ అనేది ఎలా చాలా కాంప్లెక్స్ ఫామ్లో ఎలా మిడపై ఉంది. So a fundamental feature of life is the presence of high degree of orderedness. So the living organisms show hierarchical organization. So వీటి యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఆర్గనైజ్ ఉందో చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాటమ్స్, సో వేరియస్ యాటమ్స్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ టు ఫార్మ్ ద మాలిక్యూల్స్, మాలిక్యూల్స్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ టు ఫార్మ్ ద cells, cells are grouping together to form tissues, tissues grouping together to form the organs, organs are grouping together to form the organ system, and organ systems are grouping together to form the organism. The body of organism is forming, and such a kind of organisms are grouping together to form the population, community, ecosystem, so the biosphere. So ila hierarchy of organization, ila oka order anedi undi. So this type of ordered complexity is not shown in non-living things. So non-living things lo itla manaki itla ee organization edaithe undo hierarchical organization, ఇది మనకి నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్లో ఉండదు. నెక్స్ట్, ఈ హైరార్కీ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏదో ఉందో ఇందులో మనకి ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏం చెప్పుకుంటామంటే సెన్సిటివిటీ ఆర్ రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంట్. సింప్లీ లైక్ సెన్స్. సో మనకి ఏదైనా ఒక డేంజర్ జరుగుతుంది, ఏదైనా మనకు ఒక ఇంపాక్ట్ జరుగుతుందంటే మనం ఆటోమేటిక్గా సెన్స్ చేస్తాం దాన్ని. సో దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ షోయింగ్ రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ స్టిమ్యులై. మనకి బయట నుంచి వచ్చే స్టిమ్యులస్ అవ్వచ్చు, లేదంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇంటర్నల్ స్టిమ్యులై అవ్వచ్చు. ఇట్లా వేరియస్ కైండ్స్ ఆఫ్ స్టిమ్యులస్కి మనం రికగ్నైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వన్ ఈజ్ హిట్టింగ్ అస్. సో మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మన స్కిన్లో ఏవైతే నర్వ్ సెల్స్ ఉన్నాయో అవి మనకి ఇన్ఫర్మేషన్ పంపిస్తాయి. ఓకే, సంబడి ఈజ్ హిట్టింగ్ యూ. ఆర్ మనకు ఒక మస్కిటో అనేది కుడుతుంటుంది. ఆ మస్కిటో కుట్టేటప్పుడు మనకి ఎలా తెలుస్తుంది, మన స్కిన్లో ఉండే నర్వ్ సెల్స్ అనేవి మనకు ఒక ఇన్ఫర్మేషన్ మనకి మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి పంపిస్తే అక్కడ మనకి ప్రాసెసింగ్ చేసి ఓకే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యూ అనేది మనకు తెలుస్తుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుడ్ని మనం టేస్ట్ చేస్తున్నాం, ఆ ఫుడ్ మనకి ఎలా టేస్ట్ ఉంది, లేదంటే ఏదైనా మనం స్మెల్ చేస్తున్నాం, ఆ స్మెల్ చేసేది మనకి ఎలా ఉంది, ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి, మనకి సెన్స్ ఆర్గాన్స్ ద్వారా తెలుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్, ఐస్, నోసు, టంగ్, ఇవన్నిటి కూడా మనకి సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనకి సెన్సెస్ అనేవి తెలుస్తున్నాయి. సో ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆల్ షో ద రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులై. సో ఈ ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులస్ ఏదైతే ఉందో వాటికి మన లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి రెస్పాన్స్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే దోమ కొడుతుంది అనుకుంటున్నామో ఆటోమేటిక్గా అది ఆ దోమను మన బాడీ నుంచి తీసేస్తుంది. సో అట్లా అనమాట. సో ఈ ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులస్ అనేది ఈదర్ ఫిజికల్ స్టిమ్యులై అవ్వచ్చు, లేదంటే కెమికల్ స్టిమ్యులస్ అవ్వచ్చు, లేదంటే సమ్ బయలాజికల్ స్టిమ్యులై అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ యూవీ రేడియేషన్, లేదంటే బయటని టెంపరేచర్ హాట్గా ఉంది ఫిజికల్ స్టిమ్యులస్, లేదంటే బయట ఏదైనా సమ్ స్మోక్ అనేది వస్తుంది, సో మనం బ్రీత్ అనేది సరిగ్గా తీసుకోలేకపోతున్నాం, కెమికల్ స్టిమ్యులస్. లేదంటే బయట ఉండే ఆర్గానిజం ఏదైనా ఒక బ్యాక్టీరియా కానీ ఒక వైరస్ కానీ మన బాడీ రెస్పాండ్ అవుతుంది, దాన్ని మనం బయలాజికల్ స్టిమ్యులస్ అని చెప్పి అనుకోవచ్చు. సో ప్లాంట్స్ షో సెన్సిటివిటీ. ప్లాంట్స్లో మరి ఎట్లాంటి సెన్సిటివిటీ ఉందంటే ఇట్ విల్ షో ద సెన్సిటివిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఫోటోసిన్థసిస్ చేసుకుంటుంది, టెంపరేచర్ అండ్ వాటర్ ఇవన్నీ కూడా మనకి చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే గ్రోత్. గ్రోత్ అనేది ఏంటి, మన బాడీ యొక్క ఆర్గానిజం యొక్క బాడీ అనేది సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. సో ఇందులో మనకి ఇట్ ఈస్ ద ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇంక్లూడింగ్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో, ఇది మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది అండ్ అట్ ది సేమ్ టైం యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. అయితే గ్రోత్ అనేది మనకి 2 విధాలుగా జరగవచ్చు. ఫస్ట్ థింగ్, ఏదైతే అక్కడ సెల్ ఉందో ఆ సెల్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, అది ఫస్ట్ టైప్ ఆఫ్ గ్రోత్. సెకండ్ టైప్ ఆఫ్ గ్రోత్లో ఏమవ్వచ్చు అంటే ఏదైతే సెల్ ఉందో ఇది నెంబర్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో
increase in the mass of the body and increase in the number of the body of the cells. ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా మనం దాన్ని గ్రోత్ అనే పిలవచ్చు. నెక్స్ట్ ఏవైతే నాన్ లివింగ్ ఉన్నాయో ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే గ్రోత్ చూపిస్తాయా, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ చూపించమంటే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా చూపిస్తాయి. బట్ వాటిలో గ్రోత్ అనేది బయట సైడ్ నుంచి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మౌంటైన్ తీసుకున్నాం. సో దీని మీద సమ్ డస్ట్ పార్టికల్స్ లేకపోతే సమ్ ఏదైనా శాండ్ పార్టికల్స్ అనేవి ఎలా అక్యుములేట్ అవుతున్నాయి అనుకుంటాం. సో తర్వాత ఏమవుతుంది, కొన్నాళ్ళకి ఈ మౌంటైన్ అనేది ఇలా కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, వాడి యొక్క బాడీ సర్ఫేస్ మీద వాటి యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ మీద మ్యాటర్ అనేది ఏదైనా సబ్స్టెన్స్ అనేది అక్యుములేట్ అవడం వల్ల గ్రోత్ జరుగుతుంది. సో సచ్ కైండ్ ఆఫ్ గ్రోత్ని మనం ఏమంటామంటే ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ అంటాం. బట్ మనకి లివింగ్ ఆర్గానిజంలు చూసుకునేటప్పుడైతే మనం తీసుకునే ఫుడ్ అనేది మన బాడీలో ఉండే సెల్స్ని ఇంటర్నల్గా ఇంక్రీజ్ చేస్తుంది. సో మన లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండే గ్రోత్ని మనం ఏమంటామంటే intrinsic growth antam. So non-living things also will show the growth. So they will show the tendencies to growth, but growth in the living organisms is from the inside. దీన్నే మనం ఏమంటాం, ఇంట్రెన్సిక్ గ్రోత్ అంటాం. అదే మనకి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో జరిగే గ్రోత్ని మనం ఏమంటామంటే ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ అంటాం. వేర్ ఇన్ ద నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇట్ ఈస్ డన్ బై ద అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్ ఆన్ ద సర్ఫేస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్. నెక్స్ట్, సో హయ్యర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో హయ్యర్ ప్లాంట్స్ షో ద గ్రోత్ త్రూఅవుట్ ద లైఫ్. సో ఎందుకంటే మనకి మనకి ప్లాంట్స్లో చూసుకునేటప్పుడు మనకి మెరిస్టమ్స్ ఉంటాయి. రూట్ ఎపికల్ మెరిస్టమ్, షూట్ ఎపికల్ మెరిస్టమ్, లాటరల్ మెరిస్టమ్స్ అనేవి. ఈ మెరిస్టమ్స్ అనేవి ఎప్పుడు కూడా కంటిన్యూస్గా డివైడ్ అవుతూనే ఉంటాయి. సో అందుకే ప్లాంట్స్ అనేవి వాటి యొక్క త్రూఅవుట్ లైఫ్ అనేది అవి గ్రో అవుతూనే ఉంటాయి. బట్ మనం హ్యూమన్స్లో చూసుకున్నట్లయితే అప్ టు సమ్ 18 ఇయర్స్, సమ్ 19 ఇయర్స్ వరకు మన బాడీ అనేది గ్రోత్ అవుతుంది. ఎందుకంటే మనకి మన బాడీలో గ్రోత్ అనేది ఇట్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ అప్ టు సర్టైన్ ఏజ్ ఓన్లీ, రైట్. నెక్స్ట్, సో అందుకోసమే గ్రోత్ని మనం డిఫైనింగ్ ప్రాపర్టీ కింద తీసుకోలేము. ఎందుకంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉంటుంది, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా ఉంటుంది. సో డిఫైనింగ్ ప్రాపర్టీ అంటే ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే ఉండాలి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండకూడదు. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా చూపించాలి. సో ఏ క్యారెక్టర్నైనా అది డిఫైనింగ్ క్యారెక్టర్ అని చెప్పి పిలవాలంటే అది 2 క్రైటీరియాని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి, అది ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే ఉండాలి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఒక్క దాంట్లో కూడా ఉండకూడదు. సెకండ్ కండిషన్ ఏంటి, ఇది లివింగ్ ఆర్గానిజమ్స్లో అన్ని మెంబర్స్ ద్వారా కూడా ఇది ఎక్స్పోజ్ అవ్వాలి. సో అట్లా కండిషన్లో చూసుకున్నప్పుడు మనకి ఫస్ట్ క్రైటీరియాని ఇది చూపించలేదు కాబట్టి మనకి ఏమంటాం, గ్రోత్ ఈజ్ ఏ జస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఓన్లీ, ఇట్ ఈజ్ నాట్ ఏ డిఫైనింగ్ ఫీచర్. నెక్స్ట్, సో నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి మనకి ఎనర్జీ యూటిలైజేషన్, ఆల్సో కాల్డ్ యాజ్ ఎనర్జీ ప్రాసెసింగ్, ఆర్ దీన్ని మనం మెటబాలిజం అని కూడా అనొచ్చు. సో మెటబాలిజం అంటే ఏంటి, మన బాడీలో మనం ఎవ్రీ టైం ఫుడ్ తీసుకుంటాం, ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది మన బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన తర్వాత అక్కడ అవి సెల్స్ అనేది దాన్ని అప్టేక్ చేసుకుంటున్నాయి. తీసుకున్న తర్వాత వాటి నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో అది అనేది కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాసెస్లో మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అనేవి. సో ఈ రియాక్షన్స్ అన్నిటినీ కలిపి మన బాడీలో ఉండే మొత్తం అన్ని కెమికల్ రియాక్షన్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే మెటబాలిజం అంటాం. సో సమ్ టోటల్ ఆఫ్ all the chemical reactions occurring in the body of living organisms is called as metabolism. ఇది మనకి డిఫైనింగ్ ఫీచర్ అవునా కాదా, ఇది మనకి డిఫైనింగ్ ఫీచర్. ఎందుకంటే డిఫైనింగ్ ఫీచర్ చదవడానికి కావాల్సిన 2 క్యారెక్టరిస్టిక్స్ని కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది. ఫస్ట్ వన్, ఇది లివింగ్ ఆర్గన్స్లో మాత్రమే ఉంటుంది, నాన్ లివింగ్ థింగ్స్లో ఉండట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం విల్ షో ద మెటబాలిజం. సో ఇట్ ఈస్ ద డిఫైనింగ్ ఫీచర్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. Now, so the life activities requires the energy in different forms. So the chief source of energy for all living organisms, ఇందాక మనం చెప్పుకున్నాం sunlight. Next, it is transferred from one organism to another organism. For example, autotrophs నుంచి మనకి herbivores నుంచి ప్రైమరీ కార్నివోర్స్, సెకండరీ కార్నివోర్స్, టెర్షరీ కార్నివోర్స్ అండ్ లాస్ట్లో మనకి డెట్రివోర్స్కి ఇలా ఎనర్జీ అనేది మన ఒక ఫుడ్ వెబ్లో చూసుకునేటట్లు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది.
నెక్స్ట్ సో ద లైఫ్ ప్రాసెస్ విచ్ బిల్డ్ అప్ ఆర్ స్టోర్ ద ఎనర్జీ. సో ఏ లైఫ్ ప్రాసెస్ అయితే ఎనర్జీని స్టోర్ చేస్తాయో, బిల్డప్ మాలిక్యూల్స్ని బిల్డప్ చేస్తాయో అట్లాంటి లైఫ్ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎనబాలిజం అంటారు, ఎనబాలిక్ ప్రాసెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫోటోసింథసిస్, రైట్, సింపుల్ మాలిక్యూల్స్ నుంచి మనకి గ్లూకోజ్ ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేస్తుంది కాబట్టి, ఎనర్జీని స్టోర్ చేస్తుంది కాబట్టి, మనకి కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ కాబట్టి దాన్ని మనం ఎనబాలిక్ అంటాం. అలానే దోస్ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనర్జీ. సో ఇవి మనకి ఎనర్జీని ఖర్చు పెట్టే ప్రాసెస్. ఇట్లాంటి వాటిని మనం ఏమంటామంటే కెటబాలిక్ ప్రాసెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెస్పిరేషన్ ఈజ్ ఏ కెటబాలిక్ ప్రాసెస్. సో ఈ ఎనబాలిజం ప్లస్ కెనబాలిజం రెండింటిని కలిపి మనం ఏమంటామంటే మెటాబాలిజం అని చెప్పి అంటాం. సో మెటబాలిజం ఈజ్ ఈక్వల్స్ టు ఎనాబాలిజం ప్లస్ కెటాబాలిజం. నెక్స్ట్ సో అయితే మన బాడీ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బాడీ ఏవైతే ఉందో ఇందులో అసలు చీఫ్ ఎనర్జీ క్యారియర్ ఏంటి? చీఫ్ ఎనర్జీ క్యారియర్ వాస్ ఏటీపీ విచ్ స్టాండ్స్ ఫర్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అండ్ దీన్ని మనం సెల్యులార్ ఎనర్జీ కరెన్సీ అంటాం. సో మనకి ఏదైనా కొన్ని ఐటమ్స్ ఏమైనా కావాలంటే మనం ఎలా అయితే కరెన్సీ నోట్స్ని యూస్ చేసుకుంటామో గూడ్స్ ఎక్స్చేంజ్ కోసం, సో అట్లానే మన బాడీలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎనర్జీ అనేది ఏ ఫామ్లో వెళ్తుందంటే ఏటీపీ ఫామ్లో వెళ్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, రీ అంటే అగైన్, ప్రొడక్షన్ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ రీ అగైన్ ప్రొడక్షన్. సో హియర్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ విల్ ప్రొడ్యూస్ ద యంగ్ వన్స్. ఈ యంగ్ వన్స్ అనేవి సేమ్ అట్లా ఉండొచ్చు యూజింగ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ హెరిడిటీ. మాలిక్యూల్స్ ఆఫ్ హెరిడిటీ అనేది మనం దేని చెప్పుకుంటాం? డిఎన్ఏ, డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. సో వీటిని మనం ఏమంటామంటే జీన్స్ అని చెప్పంటాం. సో ఈ డిఎన్ఏ ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పేరెంటల్ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుతున్నాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ బయోజెనసిస్. బయో మీన్స్ లివింగ్, జెనసిస్ మీన్స్ ప్రొడక్షన్. అంటే ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే క్రియేట్ అవుతాయి. సో జనరల్గా మనకి థీరీస్ ఆఫ్ ఎవల్యూషన్లో మనం చెప్పుకుంటాం, అక్కడ మనకి సమ్ ప్లెంటీ ఆఫ్ థీరీస్ వచ్చాయి. స్పెషల్ క్రియేషన్ థియరీ అని చెప్పి మనకి తెలియజేసాను. అంటే ఏం చెప్తారంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అనే వాటిని మనకి గాడ్ క్రియేట్ చేశాడు, లేదంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి సమ్ నాన్ లివింగ్ మ్యాటర్ నుంచి వచ్చింది అలా చెప్తారు. బట్ సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి లివింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యి ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే వస్తాయి. అదర్వైజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యి ఉన్న లివింగ్ మ్యాటర్ నుంచి వస్తాయి. That is called as biogenesis. Next, so the reproduction, so it is a characteristic of all living organisms. ఈ రిప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్లో ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ మాత్రమే, ఇది డిఫైనింగ్ ఫీచర్ కాదు. ఎందుకంటే దేర్ ఆర్ సర్టైన్ ఆర్గానిజమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూల్స్, స్టెరైల్ వర్కర్ హనీ బీస్ అండ్ ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్, వీళ్ళలో రిప్రొడక్షన్ అనేది జరగదు. వర్కర్ బీస్ అవి స్టెరైల్ రిప్రొడక్షన్ చేయలేవు. అండ్ మ్యూల్స్ ఇంటర్స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ ద్వారా మనకు వస్తాయి. మ్యూల్, జెన్నీ అంటే ఒక స్పీసెస్ని ఇంకొక స్పీసెస్తో మనం క్రాసింగ్ చేయడం వల్ల వచ్చేవి. నెక్స్ట్ ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్, ఏ కపుల్స్ అయితే వాళ్ళు పాపం పిల్లలు కనలేరు, కన్సీవ్ అవ్వలేరు, అట్లాంటి వాళ్ళలో మనకి రిప్రొడక్షన్ అనేది జరగదు. సో అందుకోసమని చెప్పి రిప్రొడక్షన్ అనేది లివింగ్ నాన్ లివింగ్ థింగ్స్లో లేదు. సో ఫస్ట్ థింగ్ని ఇది సాటిస్ఫై చేసింది, ఫస్ట్ కండిషన్ని. బట్ సెకండ్ కండిషన్ ఏదైతే ఉందో దీన్ని ఇది సాటిస్ఫై చేయలేదు. ఎందుకంటే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా రిప్రొడక్షన్ జరగట్లేదు, కొన్నిట్లో మాత్రం జరుగుతుంది, కొన్ని ఆర్గానిజమ్స్లో ఇది ఎక్సెప్షనల్గా ఉంది. సో దీనికోసమే మనం రిప్రొడక్షన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అని అంటాం తప్ప డిఫైనింగ్ ఫీచర్ అని అనము. నెక్స్ట్ అయితే రిప్రొడక్షన్ అనేది ఎన్ని మెథడ్స్లో జరగచ్చు? ఇది మనకి ఈదర్ వెజిటేటివ్ మెథడ్లో జరగచ్చు, లేదంటే ఏసెక్షువల్ మెథడ్లో జరగచ్చు, లేదంటే మనకి సెక్షువల్ మెథడ్లో జరగచ్చు. సెక్షువల్ మెథడ్ అంటే ఏంటి? గ్యామెట్స్ ఫామ్ అవుతాయి, గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతాయి, జైగోట్ ఫామ్ అవుతుంది, ఇట్లా జరిగే మెథడ్ని మనం సెక్షువల్ మెథడ్ అంటాం. అలా కాకుండా ఏసెక్షువల్ మెథడ్ అంటే ఏంటి? ఏ మెథడ్లో అయితే గ్యామెట్స్ ఫామ్ అవ్వో, ఇన్ కేస్ ఫామ్ అయినా కూడా అవి ఫ్యూజ్ అవ్వ, అంటే ఫెర్టిలైజేషన్ అనేది జరగదు. నెక్స్ట్ వెజిటేటివ్ అంటే ఏంటి? ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ని ప్లాంట్స్లో పర్టికులర్గా మనకి, లేదంటే సమ్ లోవర్ ఆర్గానిజమ్స్లో మనం ఏమనుకోవచ్చు అంటే మనకి వెజిటేటివ్ రిప్రొడక్షన్ అని చెప్పొచ్చు. సో సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ ద గ్యామెట్స్ ఫ్యూజన్. అండ్ ఈ గ్యామెట్స్ ఎప్పుడైతే ఫ్యూజ్ అయ్యో మనకి నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది? జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ అనేది మనకి వేరియస్ ఎంబ్రియానిక్ స్టేజెస్ని క్రాస్ చేసి ఫైనల్గా ఆర్గానిజంని ప్రొడ్యూస్ చేస్తుంది.
నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోటోజోవన్స్లో చూసుకున్నట్లయితే ప్రోటోజోవన్స్ అనేవి ఏ సెక్షువల్ మెథడ్స్ ద్వారా అవి మనకి రిప్రొడ్యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ ఫిజన్, బై అంటే 2. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే బాడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఉంటుందో ఇది 2 పార్ట్స్ కింద స్ప్లిట్ అవుతుంది. సో అందుకే మనం దాన్ని బైనరీ ఫిజన్ అంటాం. బై అంటే మీనింగ్ 2. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ఆర్గన్స్ చూసుకుందాం, స్పాంజెస్ కానీ హైడ్రా కానీ, వీటిలో రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే బడ్డింగ్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. బడ్డింగ్ అంటే ఏం జరుగుతుంది, ఫస్ట్ ఏదైతే మదర్ బాడీ ఉందో దాని మీద చిన్న స్మాల్ బడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది గ్రాడ్యువల్గా ఏమవుతుంది, ఈ బడ్ అనేది సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యి సెట్ అయిన సైజ్ వచ్చిన తర్వాత ఇది మదర్ బాడీ ఏదైతే ఉందో, పేరెంట్ బాడీ ఏదైతే ఉందో దాని నుంచి సెపరేట్ అయిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే బడ్డింగ్ అంటాం. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనకి ప్లనేరియాలో కానీ చూసుకున్నట్లయితే ఇలా ప్లనేరియాలోకి వచ్చేసరికి ఎలా జరుగుతుందంటే ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుందంటే ఏదైతే బాడీ ఉంటుందో ప్లనేరియాలో, ఈ ప్లనేరియాలో ఉండే బాడీ అనేది ఒకవేళ స్ప్లిట్ అయితే ఈ స్ప్లిట్ ఫ్రాగ్మెంటెడ్ పార్ట్ కూడా ఒక న్యూ ఇండివిజువల్ కింద డెవలప్ అవుతుంది. సో ఇట్లా అనమాట. సో ఇది మనకి టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హోమియోస్టాసిస్ అంటే ఇంటర్నల్ కాన్స్టెంట్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ మన అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా హాట్గా ఉండొచ్చు, లేదంటే సమ్ టైమ్స్ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా కోల్డ్గా ఉండొచ్చు, లేదంటే అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ చాలా రైనీగా ఉండొచ్చు. సో అవుట్ సైడ్ కండిషన్ ఏదైనా కూడా ఇంటర్నల్గా మన బాడీలో ఒక కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్లయితే, కాన్స్టెంట్ ఇంటర్నల్ కండిషన్స్ ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే హోమియోస్టాసిస్ అని చెప్పి అంటాము. సో ద మెయింటెనెన్స్ ఆఫ్ రిలేటివ్లీ కాన్స్టెంట్ ఇంటర్నల్ కండిషన్స్ irrespective of the surrounding conditions is called as homeostasis. So it is the dynamic constants of the internal environment in the organism. నెక్స్ట్ సో లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఈ కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేస్తాయి బై సమ్ ఫిజియలాజికల్ అడాప్టేషన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎవల్యూషన్. సో లైఫ్ ఈజ్ నాట్ స్టాటిక్. సో ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ అనేది కాన్స్టెంట్గా లేదో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడు గ్రాడ్యువల్గా అయితే చేంజ్ అవుతూ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, ఆర్గానిజమ్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉండాలి, వేరియేషన్స్ చూపిస్తూ ఉండాలి. స్ట్రగుల్ ఏదైతే ఉందో ఆ స్ట్రగుల్కి అవి అడాప్ట్ అవుతూ ఉండాలి. అందుకే మనకి లైఫ్ ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్ విల్ కాన్స్టెంట్లీ చేంజెస్, దట్ వై ఇట్ ఈజ్ డైనమిక్ అని చెప్పి అంటే అట్లా చేంజ్ అయ్యే వాటిని. సో ఇది ఎలా చేంజ్ అవుతుందంటే సింపుల్ ఫామ్ నుంచి మోర్ కాంప్లెక్స్ ఫామ్కి విత్ మోర్ ఫిట్నెస్ అనేది ఇది ఎప్పుడు కూడా చేంజ్ అవుతుంది. సో వేరియేషన్స్ ఇన్ ఆర్గానిజమ్స్ అరైజ్ ఎయిదర్ త్రూ మ్యూటేషన్స్ ద్వారా అవ్వచ్చు, లేదంటే జెనెటిక్ రీకాంబినేషన్స్ ద్వారా కూడా అవ్వచ్చు. ఈ వేరియేషన్స్ అనేవి మనకి 2 టైప్స్గా రావచ్చు. సో ఎయిదర్ ఇవి మ్యూటేషన్స్ ద్వారా రావచ్చు, లేదంటే మనకి జెనెటిక్ రీకాంబినేషన్స్ ద్వారా కూడా రావచ్చు. నెక్స్ట్ సర్ చార్లెస్ డార్విన్ ఇతను మనకు ప్రపోజ్ చేసిన థియరీ ఏంటంటే న్యాచురల్ సెలెక్షన్ థియరీ. సో మనం ఏదైతే చెప్పుకున్నామో ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అని చెప్పి చార్లెస్ డార్విన్ రాశారో ఇందులో ఏం చెప్పాడంటే నేచర్ సెలెక్షన్ థియరీ అంటే మన నేచర్ అనేది ఎప్పుడు కూడా ఆర్గానిజమ్స్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ పర్టికులర్ కమ్యూనిటీలో ఆ పర్టికులర్ ఎకోసిస్టంలో ఏ ఇండివిజువల్స్ అయితే మోర్ ఫిట్నెస్తో ఉన్నాయి, సో క్లైమేటిక్ కండిషన్స్ కానీ లేకపోతే రిమైనింగ్ కండిషన్స్ కూడా చేంజ్ అవుతున్నా కూడా సో మచ్ అది ఫ్లక్చువేట్ అవుతున్నా కూడా ఏ ఆర్గానిజమ్స్ అయితే వాటిని సర్వైవ్ అవ్వగలుగుతున్నాయో వాటిని తట్టుకోగలుగుతున్నాయో అవి మాత్రమే అక్కడ సర్వైవ్ అవుతాయి. ఏవైతే అక్కడ కండిషన్స్ని తట్టుకోలేవో అవి ఏటవుతాయి ఆటోమేటిక్గా అవి మనకి ఎన్విరాన్మెంట్ నుంచి రిమూవ్ అయిపోతాయి. సో ద Charles Darwin's natural selections theory states that living beings accumulate their beneficial variations. అందులో వచ్చే ఆర్గానిజమ్స్లో అటు మనకి హార్మ్ఫుల్ వేరియేషన్స్ రావచ్చు, లేకపోతే బెనిఫిషియల్ వేరియేషన్స్ రావచ్చు. ఎందుకంటే అది మ్యూటేషన్స్ ద్వారా జరగవచ్చు. మ్యూటేషన్స్ ద్వారా జరిగినప్పుడు ఆర్గానిజం ఫిట్నెస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే డిక్రీజ్ అవ్వచ్చు. ఏవైతే వాటిలో అయితే ఫిట్నెస్ అనేది ఇంక్రీజ్ అయిందో బెనిఫిషియల్ వేరియేషన్స్ వచ్చాయో అవి సర్వైవ్ అవుతాయి. సో ఏవైతే ఆర్గానిజమ్స్లో అవి వచ్చే వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి హార్మ్ఫుల్ వేరియేషన్స్ వచ్చాయో ఈవెన్ దో వాటిలో వేరియేషన్స్ వచ్చిన కూడా అది నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది కాబట్టి అవి కూడా ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ నుంచి క్రియేట్ అయిపోతాయి. సో ఇలా క్రియేట్ అవుతూ వెళ్తూ లాస్ట్కి ఏమవుతుందంటే ఫైనల్గా అవి ఒక న్యూ స్పీసీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సెనసెన్స్ అండ్ మార్టాలిటీ. సెనసెన్స్ అంటే ఏంటి? లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క మనకి లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ బర్త్, నెక్స్ట్ మనకి చైల్డ్హుడ్ అని చెప్తాం, తర్వాత ప్యూబర్ట్ అని చెప్తాం, నెక్స్ట్ యంగ్ స్టేజ్ అంటాం, అడల్ట్హుడ్ అంటాం, ఆ తర్వాత మనకి ఓల్డ్ ఏజ్ అంటాం. సో మన లైఫ్లో కొన్ని స్టేజెస్ అనేవి ఉంటాయి. సో ఇట్లా స్టేజెస్ని క్రాస్ చేసి ఫైనల్గా మనకి ఆ ఆర్గానిజం అనేది ఓల్డ్ అయిపోతుంది. సో అలా ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఏజింగ్ ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్లో అల్టిమేట్గా ఏమవుతుంది? ఆర్గానిజం అనేది చనిపోతుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్, ఇలా ఆ లైఫ్ సైకిల్ ద్వారా ఆ ఆర్గానిజం అనేది పాస్ అవ్వడం, గ్రాడ్యువల్గా అది ఏజింగ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే సెనసెన్స్ అంటాం. సో ద సెనసెన్స్ లీడ్స్ టు డెత్, ఆల్సో కాల్డ్ యాజ్ మోర్టాలిటీ. సో మనకి ఎర్త్ మీద ఉండే ఎవ్రీ ఆర్గానిజం కూడా చనిపోవలసిందే. సో దట్ ఈస్ ఎవ్రీ ఆర్గానిజం ఆన్ ద ఎర్త్ ఈజ్ మోర్టల్. బట్ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది, అదేంటంటే ఇమ్మోర్టల్ ఆర్గానిజమ్స్ అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, అది మనం సెకండ్ ఇయర్లో చదువుకుంటాం. ఎట్లా అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే ఉంటాయో, ఆర్గానిజమ్స్ బైనరీ ఫిషన్ ద్వారా డివైడ్ అయ్యే ఆర్గానిజమ్స్ ఉంటాయో వీటిలో ఏమవుతుందంటే అవి బాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియా తీసుకుందాం. ఈ బ్యాక్టీరియా అనేది బైనరీ ఫిషన్ ద్వారా 2 ఆఫ్స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేసింది. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ పేరెంట్ ఆర్గానిజం ఏదైతే ఉందో ఇది 2 డాటర్ సెల్స్ కింద డివైడ్ అయ్యింది. నెక్స్ట్ ఇది మళ్ళీ ఏమవుతుంది మనకి? నెక్స్ట్ 2 డాటర్ సెల్స్ కింద డివైడ్ అవుతుంది. ఇవి కూడా అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది దాని యొక్క స్టేజెస్ ఆఫ్ లైఫ్ని క్రాస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్లో వచ్చింది, తర్వాత అది గ్రో అయింది, రిప్రొడ్యూసబుల్ ఏది వచ్చింది, తర్వాత దానికి సర్టెన్ సైజ్, సర్టెన్ సైటోప్లాజం వచ్చిన తర్వాత అది డివైడ్ అయింది. అంటే ఇక్కడ డివైడ్ అవుతుందంటే ఏమవుతుంది? పేరెంట్ ఆర్గానిజం అనేది 2 ఇండివిజువల్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది, బట్ ఇక్కడ చనిపోవట్లేదు. సో అందుకోసం మళ్ళీ ఇక్కడ కూడా ఇవి ఎక్కడైతే డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి గ్రో అయిన తర్వాత రిప్రొడ్యూస్ అయిన తర్వాత ఏమయ్యాయి? ఇవి అగైన్ 2 డాటర్ సెల్స్ కింద స్ప్లిట్ అయిపోయాయి, బట్ ఆర్గానిజం అనేది చనిపోవట్లేదు. సో అందుకోసమని మనం ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పలేము. సో అందుకే మనకి ఏ ఆర్గానిజమ్స్ అయితే బైనరీ ఫిషన్ ద్వారా లేకపోతే మల్టిపుల్ ఫిషన్ ద్వారా రిప్రొడ్యూస్ అవుతాయి అట్లాంటి ఆర్గానిజమ్స్ అనేవి ఇమ్మోర్టల్, బట్ రిమైనింగ్ దెమ్ ఆల్ ద ఆర్గానిజమ్స్ ఆర్ mortal in nature. Next, so all the phenomena like nutrition, respiration, excretion, irritability, all are due to interactions between various components of organisms. So the properties of tissues. So మనకి ఇక్కడ స్టార్టింగ్ లో చెప్తారు tissues are the జాక్స్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్స్ ఆఫ్ నన్ అని. అంటే ఏం చెప్తారు? ఈ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని ప్రాసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉంటాయి, బట్ దేనికి కూడా అవి మాస్టర్ కాదు అని చెప్పుకుంటాం. సో మనం ఏదో చెప్పుకున్నాం, సెల్స్ అనేవి మనకి డైరెక్ట్గా మన బాడీలో ఉండే ఏ పని జరగాలన్నా కూడా డైజెషన్ కానీ, రెస్పిరేషన్ కానీ, ఎక్స్క్రెషన్ కానీ ఇవన్నీ కూడా బేసిక్గా సెల్స్ అనేవి చేస్తాయి. అందుకే మనం సెల్స్ని ఏమంటాం? ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లైఫ్ అని అంటాము. Next, so the interactions are in certain properties are at the higher levels of organization. So దీన్ని మనం ఏమంటామంటే hierarchy of organizational complexity అని చెప్పి అంటాం. నెక్స్ట్, సో మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం బయాలజీ ఇస్ ద స్టోరీ ఆఫ్ లైఫ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. అవి ఎవల్యూషన్ ఎలా జరుగుతున్నాయని కూడా మనం ఇందులో చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రెజెంట్, past and future all are linked together to share the common genetic material. సో మనకి ఆల్రెడీ ఎర్త్ మీద సర్వైవ్ అయిన ఆర్గానిజమ్స్, ప్రెజెంట్ ఉన్న ఆర్గానిజమ్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో రాబోయే ఆర్గానిజమ్స్, వీటన్నిటిలో కూడా జెనెటిక్ మెటీరియల్ కామన్ బట్ అప్ టు వేరియింగ్ డిగ్రీస్. Next one is we are going to discuss is the nature and scope and meaning of the zoology. So the biology is the science devoted to study of living organisms. So living organisms kuda manam chadukuntam. So science progressed by breaking down complex subjects into their major components. So manaki inga chusukunnatlaithe 3 branches untayi major ga. Avi enti manaki botany, జువాలజీ, మైక్రోబయాలజీ. ఇందాక మనం చెప్పుకున్నాం ఏమన్నా లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకోవచ్చు అన్నాం. ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రోబ్స్ గురించి స్టడీ చేసేదాన్ని మనం మైక్రోబయాలజీ అంటాం, ప్లాంట్స్ గురించి స్టడీ చేసేదాన్ని మనం బాటనీ అంటాం, అండ్ యానిమల్స్ గురించి స్టడీ చేసేదాన్ని మనం జువాలజీ అంటాం. నెక్స్ట్, ఈ జువాలజీ ఏదైతే ఉందో ఇందులో మనకి చూసుకున్నట్లయితే యానిమల్ వరల్డ్ గురించి అండ్ యానిమల్స్
ఉండే సమ్ ప్రిన్సిపల్ గురించి ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. సో ఇందులో మనకి ఇందులో జువాలజీ ఏదైతే ఉందో ఇందులో మనకి ప్యూర్ సైన్స్ అని చెప్పుకుంటాం అండ్ అట్ ద సేమ్ టైం అప్లైడ్ సైన్స్ అని చెప్పుకుంటాం. అప్లైడ్ సైన్స్ అంటే ఏంటి, ఏవైతే ప్యూర్ సైన్స్లో మనకి నాలెడ్జ్ చేసుకున్నామో, ఏవైతే మనకి ఆర్గానిజమ్స్ గురించి బేసిక్ ప్రిన్సిపల్ తెలుసుకున్నామో ఆ ప్రిన్సిపల్స్ వల్ల మన హ్యూమన్స్కి యూజ్ ఏంటి, మనం వాటిని ఎలా మన బెనిఫిట్ కోసం యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో మనం ఏం చెప్పుకుంటాం అంటే అప్లైడ్ సైన్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ సో ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్రాంచెస్ ఆఫ్ జువాలజీ. బ్రాంచెస్ ఆఫ్ జువాలజీలో ఫస్ట్ చూసుకున్నట్లయితే అసలు మనకి టర్మ్ బయాలజీ అనేదాన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే డి లామార్క్ అనే అతను ప్రపోజ్ చేసిన ఒక ఫ్రెంచ్ బయాలజిస్ట్. అండ్ ఇతని ప్రకారం బయాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆన్ ద ఎర్త్, రైట్. నెక్స్ట్ ఇందులో మనకి ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి సెవరల్ సబ్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయమ్మా. అందులో ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ సబ్ బ్రాంచ్ వచ్చేసరికి టాక్సానమీ. టాక్సానమీలో టాక్సిస్ అంటే మీనింగ్ అరేంజ్మెంట్, నోమోస్ అంటే రూల్ ఆర్ కస్టమ్. అంటే ఇందులో మనం ఏం చెప్పుకుంటామంటే టాక్సానమీలో ఐడెంటిఫికేషన్, నామిన్క్లేచర్, క్లాసిఫికేషన్ వీటన్నిటి గురించి కూడా మనం చదువుకుంటాం. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికి మనకి మార్ఫాలజీ అంటాం. మార్ఫాలజీ అంటే మార్ఫోస్ అంటే మీనింగ్ ఫామ్, లోగోస్ అంటే స్టడీ. సో ఇందులో మనం ఏం చెప్పుకుంటామంటే ఒక ఆర్గానిజం యొక్క ఫామ్ కానీ వాటి యొక్క సైజ్ కానీ ఎంత ఏ షేప్స్ ఉన్నాయి, ఏ కలర్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. ఫామ్, సైజ్, షేప్, కలర్ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. ఆఫ్ టిష్యూస్, ఆర్గాన్ సిస్టమ్స్ అండ్ ఆర్గానిజం. నెక్స్ట్ ఈ మార్ఫాలజీలో మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. వన్ ఈజ్ ఎక్స్టర్నల్ మార్ఫాలజీ, సెకండ్ వన్ ఈజ్ ఇంటర్నల్ మార్ఫాలజీ. ఒకవేళ మనం ఒక ఆర్గానిజం యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ చదువుతున్నట్లయితే దాన్ని మనం ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అంటాం. ఇన్ కేస్ మనం ఆర్గానిజం యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ చదువుతున్నట్లయితే దాన్ని మనం ఇంటర్నల్ మార్ఫాలజీ అంటాం. సో ఈ ఇంటర్నల్ మార్ఫాలజీలో అగైన్ మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి. వన్ ఈజ్ ఎనాటమీ అండ్ సెకండ్ వన్ ఈజ్ హిస్టాలజీ. ఈ హిస్టాలజీని మనం ఏమని పిలుచుకోవచ్చు అంటే మైక్రో ఎనాటమీ అని కూడా పిలుచుకోవచ్చు. సో హిస్టాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని. అలా కాకుండా మనకి హిస్టాలజీ ఏం చెప్పుకుంటామంటే ఓన్లీ టిష్యూస్. ద స్టడీ ఆఫ్ టిష్యూస్ ఈజ్ కాల్డ్ యాజ్ హిస్టాలజీ, రైట్. నెక్స్ట్ వన్కి వచ్చేసి మనకి సైటాలజీ అని చెప్పుకుంటాం. సైటాలజీలో మనం దేని గురించి చదువుతాం, కైటోస్ అంటే మనకి సెల్స్, లోగోస్ అంటే స్టడీ. ఇందులో మనకి వేరియస్ సెల్స్ అండ్ సెల్ ఆర్గనల్స్ గురించి చదువుకుంటాం. ఇక సెల్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, సెల్ వాల్, ప్లాస్ మెంబ్రేన్, సెల్ ఆర్గనల్స్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, లైసోజోమ్స్, వ్యాక్యూలు, ఇలా సెల్ యొక్క ఉండే కాంపోనెంట్స్ అన్నిటిని కూడా మనం చదువుకుంటాం. అదే మనకి సెల్ బయాలజీలో ఏం చదువుకుంటామంటే సెల్ యాజ్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే మరి సైటాలజీకి సెల్ బయాలజీకి డిఫరెన్స్ ఏంటి? సైటాలజీలో మనం కాంపోనెంట్స్ ఆఫ్ సెల్ గురించి చదువుతున్నాం, అంటే ఎనాటమీ ఆఫ్ సెల్ గురించి చదువుతున్నాం. అందుకే దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే సైటాలజీని సెల్ ఎనాటమీ అని చెప్పి అనుకోవచ్చు. అదే మన సెల్ బయాలజీ అని చెప్పుకుంటాం, ఈ సెల్లో ఉండే కాంపోనెంట్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అవి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, ఎలా టిష్యూస్ని ఫామ్ చేస్తున్నాయి, ఎలా ప్రాసెస్ని ఫామ్ చేస్తున్నాయి. సో అందుకోసమనే దీన్ని మనం ఏమంటామంటే సెల్ ఫిజియాలజీ అని చెప్పి అనుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫిజియాలజీలో మనం ఏం చెప్పుకుంటామంటే వేరియస్ ఫంక్షన్స్ అండ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుంటాం. డైజెస్టివ్ సిస్టమ్ అనాటమీలో మనం చెప్పుకుంటాం వాట్ ఆర్ ద పార్ట్స్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మౌత్, బక్కల్ క్యావిటీ, ఫారింగ్స్, స్టమక్, ఇవన్నీ కూడా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఇవన్నీ చెప్పుకుంటాం. అదే మనకి ఫిజియాలజీలో అయితే ఈ స్టమక్లో డైజెషన్ అనేది ఎలా జరుగుతుంది, స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ అనేది ఎలా జరుగుతుంది, బక్కల్ క్యావిటీలో డైజెషన్ అనేది ఎలా జరుగుతుంది, ఈసోఫాగస్లో పెరిస్టాలిసిస్ ఎలా జరుగుతుంది, అంటే ఆ పర్టికులర్ పార్ట్ యొక్క ఫంక్షనింగ్ గురించి మనం చదువుకుంటాం. సో ఫంక్షనింగ్ గురించి లేదంటే వర్కింగ్ గురించి స్టడీ చేయడాన్ని మనం ఏమంటామంటే ఫిజియాలజీ అంటాం. నెక్స్ట్ మనం వచ్చేసి మనకి ఎంబ్రియాలజీ అంటే మనం ఏమంటామంటే ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్యామెటోజెనిసిస్ ఎలా జరిగింది, ఆ గ్యామెటోజెనిసిస్ ద్వారా ఫెర్టిలైజేషన్ అనేది జరిగింది, ఈ ఫెర్టిలైజేషన్ తర్వాత జైగోట్ ఎలా ఫామ్ అయింది, జైగోట్ అనేది ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఆర్గాన్స్ ఎలా ఫామ్ అయ్యాయి, హార్ట్ ఎలా ఫామ్ అయ్యి, మన నెరకార్డ్ ఎలా ఫామ్ అయింది, న్యూరల్ ట్యూబ్ ఎలా ఫామ్ అయింది, ఇలా ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అంతటిని గురించి మనం చెప్పుకున్నట్లయితే దాన్ని మనం ఏంటామంటే ఎంబ్రియాలజీ అని చెప్పేసి అంటాం. ఫెర్టిలైజేషన్, క్లీవేజెస్, ఎర్లీ గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ జైగోట్ ఇవన్నీ కూడా మనం ఎంబ్రియాలజీ చెప్పుకుంటాం. అండ్ వీటితో పాటుగా మనకి ఫార్మేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేసి డెవలప్మెంటల్ బయాలజీ.
సో ఇందులో ఎంబ్రియాలజీలో ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో వాటితో పాటుగా రిమైనింగ్ అదర్ డెవలప్మెంటల్ ప్రాసెస్ ఏమున్నాయో ఆఫ్టర్ బర్త్ వాటిని కలిపి చెప్పుకుంటాం. సో ఎంబ్రియాలజీ అంటే ఓన్లీ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్, అండ్ ఈ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్తో పాటుగా ఫర్దర్ ప్రాసెస్ ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటిని కలిపి మనం డెవలప్మెంటల్ బయాలజీలో మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవల్యూషన్. సో అసలు ఎవల్యూషన్ అనే టర్మ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? అవర్ హెర్బర్ట్ స్పెన్సర్ హూ ఇంట్రడ్యూస్ ద టర్మ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. సో ఇందులో మనం ఏం చెప్పుకుంటామంటే అసలు మనకి లైఫ్ అనేది ఎలా ఆరిజినేట్ అయ్యింది, ఈ ఆరిజినేట్ అయిన తర్వాత అవి కంటిన్యూస్గా అడాప్టేషన్స్ అనేవి ఎలా ఎక్వైర్ చేసుకున్నాయి, ఇవి గ్రాడ్యువల్గా ఎలా చేంజ్ అయ్యాయి, ఇవన్నిటిని కూడా మనం ఎవల్యూషన్లో చదువుకుంటాం. నెక్స్ట్ మనం వచ్చేసి పేలియంటాలజీ అంటే మనకి ఏంటంటే అవి ఒక ఫాజిల్స్ గురించి మనం ఏమేమి చదువుకుంటాం అంటే ఫాజిలైజ్డ్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని గురించి మనం చదివేదాన్ని మనం పేలియంటాలజీ అంటాం. ఇందులో మనకి 2 బ్రాంచెస్ ఉంటాయి. ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి పేలియోబాటనీ, ప్లాంట్స్ యొక్క ఫాజిల్స్ చదివితే దాన్ని మనం పేలియోబాటనీ అంటాం. అలాగనే మనం యానిమల్స్ యొక్క ఫాజిల్స్ స్టడీ చేస్తే దాన్ని మనం పేలియోజువాలజీ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈకాలజీ టర్మ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఎర్నెస్ట్ హ్యాకెల్. ఇందులో మనం ఏం చెప్పుకుంటామంటే ఈ ఆర్గానిజమ్స్ మనకి ఎర్త్ మీద ఉండే ఆర్గానిజమ్స్ అనేవి కూడా ఏది కూడా ఇండిపెండెంట్ కాదు. ప్రతి ఆర్గానిజం హ్యాస్ టు డిపెండ్ ఆన్ సమ్ అదర్ ఆర్గానిజమ్స్. ఇలా డిపెండ్ అయ్యేటప్పుడు అవి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, ఆ లివింగ్ ఆర్గానిజం అనేది వేరే లివింగ్ ఆర్గానిజమ్స్లో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది మనకి ఏ బయోటిక్ కమ్యూనిటీతో ఎలా రియాక్ట్ అవుతున్నాయి. సో హౌ దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ హౌ దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్, దీన్ని మనం ఏమంటామంటే ఎకాలజీ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ జెనెటిక్స్ టర్మ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే బ్యాట్సన్. సో ఇందులో మనకి ఏం చెప్తామంటే బేసిక్గా జెనెటిక్స్లో టూ థింగ్స్ డిస్కస్ చేస్తాం. వన్ ఈజ్ హెరిడిటీ అండ్ అనదర్ వన్ ఈజ్ వేరియేషన్. సో ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్స్కి క్యారెక్టర్స్ అనేవి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి దాన్ని మనం ఏంటాం హెరిడిటీ అంటాం. అండ్ ఈ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాటి మధ్య హౌ మచ్ డిఫరెన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ నుంచి మన క్యారెక్టర్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి, బట్ మనం ఎగ్జాక్ట్గా మన పేరెంట్స్లో ఉంటామా? ఉండవు, 100% ఉండవు. సమ్ 98%, 98%, 95%. సో ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎంత క్యారెక్టర్స్ అనేవి తేడా ఉందో వాటిని మనం వేరియేషన్స్ అంటాం. సో ద స్టడీ ఆఫ్ heredity and variations, దీన్ని మనం ఏమంటామంటే జెనెటిక్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇథాలజీ అంటే ఒక ఆర్గానిజం యొక్క బిహేవియర్ గురించి దాన్ని స్టడీ చేయడాన్ని మనం ఇథాలజీ అంటాం. సో ఇలా చేయడం దేని ద్వారా చేయొచ్చు అంటే ఒక సిస్టమేటిక్ అబ్జర్వేషన్ చేయడం, అబ్జర్వ్ చేసిందని మనం రికార్డ్ చేసిందని మనం అనాలైసిస్ చేసి ఆ యొక్క ఆర్గానిజం యొక్క బిహేవియర్ని స్టడీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాటి యొక్క స్లీప్ వేకప్ సైకిల్ ఏంటి, అండ్ వాటి యొక్క ఏ టైంకి ఎలా రెస్పాండ్ అవుతాయి, ఏ క్లైమేటిక్ కండిషన్లో అవి ఎలా రెస్పాండ్ అవుతాయి, వీటన్నిటిని కూడా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇథాలజీ అని చెప్పుకోవచ్చు అంటాం. సో విత్ స్పెషల్ అటెన్షన్ వేటికి ఇస్తామంటే ఫిజియలాజికల్ క్యారెక్టర్స్, ఎకలాజికల్ అండ్ ఎవల్యూషనరీ ఆస్పెక్ట్స్ అనేవి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి క్లాసిఫికేషన్ అంటే ఏంటి, ఏవైతే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా సర్టెన్ గ్రూప్స్ కింద మనం స్ప్లిట్ చేయాలి, కేటగరైజ్ చేయాలి. ఎందుకు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఒక సిచ్యువేషన్ అనేది అజ్యూమ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన రూమ్ ఉంది, మన రూమ్లో ఒక 100 or 150 బుక్స్ ఉన్నాయి. ఈ 150 బుక్స్ అనేవి ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో లేకుండా అన్నీ కూడా క్లమ్జీ అయిపోయి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సంబడి వచ్చి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జువాలజీ బుక్ కావాలి, లేదంటే నాకు ఒక యానిమల్ డైవర్సిటీ బుక్ కావాలని చెప్పి పడినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా మనం వెతకలేం కదా. అలా కాకుండా ఇప్పుడు మనకు సెల్ఫ్లో ఉండే బుక్స్ అన్నీ కూడా ఒక నీట్గా అమర్చాము. సో ఫస్ట్ ఇయర్ జువాలజీ అని ఒక దగ్గర, సెకండ్ ఇయర్ జువాలజీ అని ఒక దగ్గర, ఫస్ట్ ఇయర్ బాటనీ ఒక దగ్గర, సెకండ్ ఇయర్ బాటనీ ఒక దగ్గర, ఇందులో జువాలజీలో ఫిజియాలజీ బుక్స్ అన్నీ ఒక దగ్గర, అలానే మనకి డైవర్సిటీ బుక్స్ అన్నీ ఒక దగ్గర. ఇలా మనం సెర్చ్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది, రేపొద్దున ఎవరైనా మనకు వచ్చి ఒక బుక్ ఇవ్వండి అనగానే వెంటనే వితిన్ 2 minutes మనం ఇచ్చేయవచ్చు. సో అలానే లివింగ్ ఆర్గానిజమ్స్ మనకి ప్లెంటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం గ్రూపింగ్ చేయాలి, వీటన్నిటిని మనం అరేంజ్మెంట్ చేయాలి. ఎందుకో ఫ్యూచర్లో మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి దాని గురించి ఈజీగా స్టడీ చేయడానికి బాగుంటుంది అనమాట. సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు స్టడీ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎలా పెడితే అలా ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లేకుండా ఉన్నట్లయితే మనం లివింగ్ ఆర్గానిజమ్స్ని స్టడీ చేయలేము, వాటిని ఒక అరేంజ్మెంట్ చేయాలి. ఈ అరేంజ్మెంట్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే క్లాసిఫికేషన్ అంటాం. అయితే మరి ఎలా
క్లాసిఫై చేస్తారు? ఎలా క్లాసిఫై చేస్తారంటే ఆ 2 డిఫరెంట్ ఆర్గానిజమ్స్ మధ్య ఉన్న సిమిలారిటీస్ని అండ్ అట్ ది సేమ్ టైం వాటి మధ్య ఉండే డిస్సిమిలారిటీస్ని బేస్ చేసుకొని చేస్తారు. సో ఇట్ కెన్ బి డిపెండింగ్ ఆన్ ద సమ్ అబ్జర్వబుల్ క్యారెక్టర్స్, అంటే ఇదర్ బేస్డ్ ఆన్ ద సిమిలారిటీస్ ఆర్ డిస్సిమిలారిటీస్. అయితే ఈ సిమిలారిటీస్ ఆర్ డిస్సిమిలారిటీస్ చేసిన తర్వాత వాటికి ఇండివిజువల్గా గ్రూప్స్ కింద సెపరేట్ చేస్తారు. వీటిని మనం ఏమంటామంటే ట్యాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పుకుందాం, యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్ని మనం ఏం చెప్పుకుంటాం? ఇన్వెర్టెబ్రేట్స్ ఒక గ్రూప్ చేస్తాం అండ్ వెర్టెబ్రేట్స్ ఒక గ్రూప్ చేస్తాం. వెర్టెబ్రేట్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్, యాంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మ్యామల్స్ ఇలా చేసుకుంటాయి. ఇన్వెర్టెబ్రేట్స్లో మనకి సమ్ 5 ఉన్నాయి. సో ఇట్లా ఉండే వాటిలో ఈచ్ కేటగిరీ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిషెస్ కేటగిరీ కానీ, లేదంటే ఒక వెర్టెబ్రేట్స్ కేటగిరీ కానీ, లేదంటే ఒక ఎనిమేలియా కేటగిరీ కానీ, ఈచ్ కేటగిరీని మనం ఏమంటామంటే ట్యాక్స్ అంటే అందులో మనకి చూసే ఈచ్ గ్రూప్ని మనం ఏమంటామంటే ట్యాక్స్ అంటాం. సో దీస్ ట్యాక్స్ విల్ ఇండికేట్ ద కేటగిరీస్ అట్ డిఫరెంట్ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమేలియా ఇది అనేది మనకి కింగ్డమ్, అండ్ వెర్టెబ్రేటా, ఫిషెస్, యాంఫీబియన్ ఇవన్నీ కూడా మనకి క్లాసెస్. సో ఆ గ్రూప్ అనేది ఈధర్ చిన్న లెవెల్ అవ్వచ్చు లేదంటే పెద్ద లెవెల్ అవ్వచ్చు. వాటన్నిటిని కూడా మనం ట్యాక్స్ అనే పిలుస్తాము. నెక్స్ట్ ఎనిమేలియా. సో ఎనిమేలియాలో విచ్ ఈజ్ మల్టీసెల్యులర్, ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే కార్డేటా, మెమ్మేలియా ఇవన్నీ కూడా మనకి ట్యాగ్స్ అట్ ద వేరియస్ డిఫరెంట్ లెవెల్స్. నా ఇలా మనకి కొన్ని క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని మన ఆర్గానిజమ్స్ని డిఫరెంట్ ట్యాక్సా కింద క్లాసిఫై చేసాం. ఇలా క్లాసిఫై చేసాం ఏదైతే ఉందో, సో బేస్డ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటూ ట్యాక్సా ఈజ్ కాల్డ్ యాజ్ టాక్సానమీ, అంటే గ్రూపింగ్. ఓకే, సో ఇందులో ఎసెన్షియల్ అండ్ బేసిస్ ఫర్ ద మోడర్న్ టాక్సానమిక్ స్టడీస్. సో క్లాసికల్ టాక్సానమిక్ స్టడీస్ కాకుండా మోడర్న్ టాక్సానమిక్ స్టడీస్లో మనకి మెయిన్గా కన్సిడర్ చేసేవి ఏంటి? ఆర్గానిజం యొక్క ఎక్స్టర్నల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అండ్ సెల్ స్ట్రక్చర్, వాటి యొక్క డెవలప్మెంటల్ ప్రాసెస్ ఎలా జరిగింది, అండ్ ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మనకి కన్సిడర్ చేసేవి అందులో మోడర్న్ టాక్సానమిక్ స్టడీస్లో. సో ఇప్పుడు మనకి టాక్సానమీలో బేసిక్ ప్రాసెస్ ఏంటంటే, వన్ ఈజ్ క్యారెక్టరైజేషన్, సెకండ్ వన్ ఈజ్ ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్, and next one is classification. So first one I am writing here, first one characterization, next identification, then nomenclature and classification. So these 4 components are together called as taxonomy. నెక్స్ట్ మనకి క్లాసిఫికేషన్లో జూస్ అనేవి మనకి జూలాజికల్ పార్క్స్ అనేవి ఇవి ఇక్కడ మనకి జూస్ అనేవి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సో జూస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ వైల్డ్ యానిమల్స్ ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ దేర్ నేచురల్ హ్యాబిటేట్ అండ్ ప్లేస్డ్ అండర్ ద ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ అండర్ హ్యూమన్ కేర్. సో మనకి 2 టైప్స్ ఆఫ్ కన్జర్వేషన్ చెప్పుకుంటానన్న, ఎక్సిట్ కన్జర్వేషన్ అండ్ ఇన్సిట్ కన్జర్వేషన్. ఇన్సిట్ కన్జర్వేషన్ అంటే ఆర్గానిజమ్స్ యొక్క నేచురల్ హ్యాబిట్ ఎక్కడ ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైగర్ తీసుకుందాం, టైగర్కి హోమ్ ఎక్కడ? ఫారెస్ట్. సో ఆ టైగర్స్ని మనం ఫారెస్ట్లోనే కన్జర్వ్ చేస్తే ఇన్సిట్ కన్జర్వేషన్. మేబీ అక్కడ థ్రెటనింగ్ ప్రాబ్లం ఉంది, మేబీ సమ్ థ్రెట్, అవి హంటింగ్ అవ్వచ్చు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, వాటిని అక్కడ నుంచి ప్లేస్లో సేఫ్ కాదని చెప్పి తీసుకుని వచ్చి జూ పార్క్లో హ్యూమన్ కేర్ అండర్లో మనం దాన్ని గ్రో చేస్తాం. సో దీన్ని మనం ఏంటంటే ఎక్సిట్ కన్జర్వేషన్. సో ఇన్సిట్ కన్జర్వేషన్ అంటే ప్రొటెక్టింగ్ ఇన్ ఇట్స్ నేచురల్ హ్యాబిటేట్, ఎక్సిట్ కన్జర్వేషన్ అంటే ప్రొటెక్టింగ్ ఇట్ అండ్ అదర్ దాన్ ద నేచురల్ హ్యాబిటేట్. సో ఇక్కడ మనకి జూ పార్క్స్ అనేవి కూడా కమ్స్ అండర్ ఎక్సిట్ కన్జర్వేషన్. సో ఇలా మన ఎక్సిట్ కన్జర్వేషన్లో ఈ ఆర్గానిజంని మనం కన్జర్వ్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తాయి? ఆ ఆర్గానిజం యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఏంటి, వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, అది వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తింటుంది, ఎంత క్వాంటిటీ ఫుడ్ తింటుంది, వాటి యొక్క సీజనల్ చేంజెస్ ఏంటి, అండ్ ఆ ఆర్గానిజం యొక్క బిహేవియర్ ఏంటి. సో మనకు ఒక ఆర్గానిజం అన్ని ఆర్గానిజమ్స్ కూడా ఒకేలా బిహేవ్ చేయవు. సో వాటి యొక్క బిహేవియర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు జూస్ పార్క్లో మనం యానిమల్స్ని స్టడీ చేయడం వల్ల. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యూజియం. ఇక్కడ మ్యూజియం మనకి ఏదైతే ఉందో, మ్యూజియంలో మనకి సో దీస్ మ్యూజియమ్స్ హ్యావ్ ద బయలాజికల్ స్పెసిమెన్స్. సో ఇందులో మనకి ఆర్గానిజమ్స్ని మనకి ఎన్ని విధాలుగా కన్సర్వ్ చేయొచ్చు ఇక్కడ చెప్పుకుంటాం. సో మ్యూజియంలో మనకి ఈ స్పెసిమెన్స్ ఏవైతే ఉన్నాయో బయలాజికల్ స్పెసిమెన్స్, వీటిని మనం ఎయిదర్ ప్రిజర్వేటివ్ సొల్యూషన్స్లో మనం ఇచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మలిన్ సొల్యూషన్ అంటాం, 4% ఫార్మలిన్ సొల్యూషన్లో మనం వీటిని స్టోర్ చేసి కన్సర్వ్ చేయొచ్చు.
లేదు ఇంకొన్ని యానిమల్ స్పీసీస్ని డ్రై స్పెసిమెన్స్గా కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్సెక్ట్స్ చూసుకున్నాం. ఇన్సెక్ట్స్ని ఏం చేస్తాం, ఫస్ట్ కలెక్ట్ చేసిన తర్వాత వాటిని కిల్ చేసేసి వాటిని మనకి షీట్స్ మీద పిన్నింగ్ చేస్తాం. సో కలెక్షన్, కిల్లింగ్ అండ్ పిన్నింగ్. నెక్స్ట్ ఇంకొన్ని ఆర్గానిజమ్స్ ఏవైతే లార్జర్ యానిమల్స్ ఉన్నాయో వీటన్నిటిని ఏం చేస్తామంటే యూజువల్లీ స్టఫ్డ్ అంటాం. అంటే ఏం చేస్తాం, ఏదైతే ఆర్గానిజం పెద్ద పెద్ద ఆర్గానిజమ్స్ ఉంటాయో వాటి యొక్క స్కిన్ని బయట తీసి అందులో ఉండే మీటు ఏదైతే మొత్తం విసరా ఉందో ఆ ఇంటర్నల్ మొత్తం అంతా కూడా బయటకు తీసేసి అందులో కొంత కాటనో లేదంటే వేరే మెటీరియల్ ఏదైనా ఫిల్ చేసి అది ఓన్లీ ఆర్గానిజం యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్, ఇది ఎంత హైట్ ఉంటుంది, ఇది యొక్క బాడీ షేప్ ఎంత, ఇట్లా తెలుసుకోవడానికి అట్లా కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. లేదంటే కొన్ని ఆర్గానిజమ్స్ యొక్క స్కెలిటల్స్ని కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మ్యూజియంలో ఈ స్పెసిమెన్స్ని ఎన్ని విధాలుగా మనం ప్రిజర్వ్ చేయొచ్చు, అదే ఎన్ని విధాలుగా మనం స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిజర్వేషన్ సొల్యూషన్లో లిక్విడ్ ఫామ్లో ప్రిజర్వ్ చేయొచ్చు, లేదంటే డ్రై స్పెసిమెన్స్ కింద మనం చేయొచ్చు, లేదంటే మనం స్టఫ్డ్ ఫామ్లో చేయొచ్చు, లేదంటే మనం వాటి యొక్క ఆర్గన్స్ యొక్క స్కెలిటన్స్ని బోన్స్ని కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బయలాజికల్ క్లాసిఫికేషన్. సో మనకు ఆల్రెడీ తెలుసు, లివింగ్ ఆర్గానిజమ్స్ విల్ ఎగ్జిబిట్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ డైవర్సిటీ బికాస్ ఆఫ్ అరైవింగ్ డ్యూ వేరియేషన్స్ వెన్ ద ఆర్గానిజం ఈజ్ స్ట్రగలింగ్, రైట్. సో ఇప్పటి వరకు మనకి ఎన్ని ఆర్గానిజమ్స్ డిస్కస్ చేశారు, సో నియర్లీ 1.25 మిలియన్ యానిమల్ స్పీసెస్ని ఇప్పటి వరకు డిస్కవర్ చేశారు. నెక్స్ట్ సో ఆల్ దీస్ ఆర్గానిజమ్స్ విల్ షో ఏ గ్రేట్ డైవర్సిటీ. అవి ఏ విషయాల్లో అవి డైవర్సిటీ చూపిస్తాయి అంటే స్ట్రక్చర్లో డైవర్సిటీ చూపిస్తాయి, వాటి యొక్క హ్యాబిట్స్లో చూపిస్తాయి, హ్యాబిటేట్స్లో చూపిస్తాయి, అండ్ అట్ ద సేమ్ టైం వాటి యొక్క మోడ్ ఆఫ్ లైఫ్లో కూడా అవి డైవర్సిటీని చూపిస్తాయి. సో టు అండర్స్టాండ్ ద ఇంటర్ రిలేషన్షిప్ అమాంగ్ దెమ్, సో ద డైవర్సిఫైడ్ యానిమల్ గ్రూప్స్ మధ్యలో ఉన్న ఒక డైవర్సిటీని చేయాలంటే మనకి ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ క్లాసిఫికేషన్ అనేది కావాలి. సిస్టమేటిక్ క్లాసిఫికేషన్ అనేది లేనప్పుడు ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో అరేంజ్ లేనప్పుడు ఆటోమేటిక్గా మనం వాటిని చదవడం చాలా చాలా కష్టం అవుతుందన్నమాట. నెక్స్ట్ సో హిస్టరీ ఆఫ్ బయలాజికల్ క్లాసిఫికేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కరోలస్ వాన్ లినియస్ గురించి చదువుకుంటాం. ఇతన్ని మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. టాక్సానమీ అంటే ఏం చెప్పుకుంటాం, అరేంజ్మెంట్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటూ వేరియస్ టాక్సా ఈజ్ కాల్డ్ యాజ్ టాక్సానమీ. సో ఈ టాక్సానమీకి ఫాదర్ అని చెప్పి ఎవరిని చెప్పుకుంటామంటే లినియస్ చెప్పుకుంటాం. యాజ్ వెల్ యాజ్ హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ సిస్టమాటిక్స్ ఆల్సో. సిస్టమాటిక్స్ అంటే ఏంటి, టాక్సానమీలో మనం ఏం చదువుకున్నాం, ఆర్గానిజం యొక్క డిస్క్రిప్షన్, క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్ అండ్ దెన్ క్లాసిఫికేషన్. ఈ నాలుగిటిని మనం చెప్పుకున్నాం టాక్సానమీలో. ఐడెంటిఫికేషన్, నెక్స్ట్ క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. ఈ 4 ఈవెంట్స్ మనం టాక్సానమీలో చదువుకుంటాం. ఈ 4తో పాటుగా ఆ ఆర్గానిజమ్స్ యొక్క ఎవల్యూషనరీ హిస్టరీ కూడా మనం చదువుకున్నట్లయితే దీన్ని మనం ఏమంటామంటే సిస్టమాటిక్స్ అంటాం. అంటే మనం సిస్టమాటిక్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు, సిస్టమాటిక్స్ అంటే టాక్సానమీ ప్లస్ ఎవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ ద ఆర్గానిజం అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇతను ఏం ఇంట్రడ్యూస్ చేశాడంటే ఇతను సిస్టమ్ ఆఫ్ హైరార్కియల్ క్లాసిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కింగ్డము, క్లాసు, ఫైలము, ఆర్డరు, ఫ్యామిలీ, జీనస్, స్పీసెస్, ఈ హైరార్కీ ఏదైతే ఉందో దీన్ని మనకి లినియస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అయితే మనకి ఎస్పెషల్గా 19th and 20th centuries చూసుకునేటప్పటికి మనకి 2 types ఆఫ్ క్లాసిఫికేషన్స్ అనేవి చాలా చాలా పాపులర్ అయ్యాయి. అవి ఏంటంటే వన్ ఈజ్ న్యూమరికల్ టాక్సానమీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫైలోజెనెటిక్ టాక్సానమీ. న్యూమరికల్ టాక్సానమీ అంటే నెంబర్స్, బేస్డ్ ఆన్ నెంబర్స్ అవి మనకి క్లాసిఫికేషన్ చేస్తాయి. ఫైలోజెనెటిక్ అంటే ఏంటి, ఎవల్యూషనరీ రిలేషన్స్, వాటి యాన్సిస్టర్స్ ఏంటి అవన్నీ కూడా మనకి అందులో చేస్తాం. నెక్స్ట్ సో మనకి బేసిక్గా 3 types ఆఫ్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ఉంటాయి. నేచురల్ సిస్టమ్ అండ్ ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లాడిస్టిక్ క్లాసిఫికేషన్. సో phylogeny means evolutionary, so it is an evolutionary classification and it is based on how the common ancestry was shared.
అంటే వాటి యొక్క యాన్సిస్టర్స్ అనేవి ఎట్లా షేర్ ఉన్నాయి, అవి ఏ యాన్సిస్టర్స్ నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా చూసుకుంటాయి. అండ్ ఇట్ సమ్మరైజెస్ ద జెనెటిక్ డిస్టెన్స్ బిట్వీన్ ఆల్ స్పీసీస్ ఇన్ ఏ ఫైలోజెనెటిక్ ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ప్రైమేట్స్లో ఏప్స్, గిబ్బన్స్, గొరిల్లాస్, ఒరంగుటాన్స్, చింపాంజీస్, హ్యూమన్స్, మనం అన్నీ కూడా ఒకే యాన్సిస్టర్ నుంచి వచ్చాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎక్కడ స్ప్లిట్ అయ్యాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ స్పీసెస్ అనేది తీసుకుందాం. ఏ స్పీసెస్ అనేది బి అండ్ సి కింద ఎవల్యూషన్ అయింది. బి అనేది లెట్ సపోజ్ డి అండ్ ఈ కింద ఎవాల్వ్ అయింది. నెక్స్ట్ సి అనేది ఈ అండ్ ఎఫ్ కింద వచ్చిందనమాట. సో ఎఫ్ అండ్ జి ఇలా వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఎవల్యూషన్ పరంగా ఈ రెండింటి మధ్య జెనెటిక్ డిస్టెన్స్ తక్కువ, ఈ రెండింటి మధ్య కొంచెం జెనెటిక్ డిస్టెన్స్ ఎక్కువ, ఈ రెండింటి మధ్య జెనెటిక్ డిస్టెన్స్ బాగా ఎక్కువ. సో అవి ఎక్కడి నుంచి ఏ యాన్సెస్టర్ నుంచి వచ్చాయి అండ్ అట్ ద సేమ్ టైం వాటి మధ్య జెనెటిక్ డిస్టెన్స్ అనేది ఎంత, ఇవన్నీ కూడా మనం ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్లో కన్సిడర్ చేస్తాం. సో ఇందులో మనకి మెయిన్గా 2 క్యారెక్టర్స్ చదువుకుంటాం. వన్ ఈజ్ అనాలోగస్ ఆర్గాన్స్, సెకండ్ వన్ ఈజ్ హోమోలోగస్ ఆర్గాన్స్. అనాలోగస్ ఆర్గాన్స్ అంటే ఏంటి, ఏ ఆర్గాన్స్ అయితే కాన్వర్జెంట్ ఎవల్యూషన్ ద్వారా డెవలప్ అయ్యాయో వాటిని అనాలోగస్ ఆర్గాన్స్ అంటాము. అలా కాకుండా ఏ క్యారెక్టర్స్ అయితే డైవర్జెంట్ ఎవల్యూషన్ ద్వారా ఫామ్ అయ్యాయో వాటిని మనం ఏమంటామంటే హోమోలోగస్ ఆర్గాన్ చెప్పేసి అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ వింగ్స్ ఇన్ స్పారో అండ్ ద పెటాజియా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆర్గాన్స్ అయితే సేమ్ డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటాయి బట్ సేమ్ ఫంక్షన్ ఉంటాయి, అట్లాంటి వాటిని అనాలోగస్ ఆర్గాన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వింగ్స్ తీసుకుందాం. ఇన్సెక్ట్స్లో వింగ్స్ ఉంటాయి, బర్డ్స్లో కూడా వింగ్స్ ఉంటాయి. ఇన్సెక్ట్స్లో ఉండే వింగ్స్ అనేవి చాలా థిన్గా, ట్రాన్స్పరెంట్గా, వితౌట్ బోన్స్ అనేవి ఉంటాయి. అదే మనకి బర్డ్స్లో ఉండే వింగ్స్ చూసుకున్నట్లయితే అవి చాలా థిక్గా విత్ ఫెదర్స్ అండ్ విత్ బోన్స్ ఉంటాయి. సో మేబీ స్ట్రక్చరల్గా రెండు డిఫరెంట్ బట్ ఫంక్షనల్గా రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. సో అట్లాంటి ఆర్గాన్స్ని మనం ఏమంటాం, అనాలోగస్ ఆర్గాన్స్ అంటాం. అండ్ అలా కాకుండా స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంది, స్ట్రక్చర్ అనేది సేమ్గా ఉంది, ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెర్టిబ్రేట్స్లో 4 limbs తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బీయింగ్స్లో హ్యాండ్స్ అంటాం. అలా కాకుండా మన హార్స్లో 4 legs, అవి దేనికోసం యూజ్ చేస్తాయి, రన్నింగ్ కోసం యూజ్ చేస్తాయి. అలా కాకుండా మనం వేల్స్ చూసుకుందాం. వేల్స్లో ఈ 4 limbs అనేవి మనకి ఫ్లిప్పర్స్ కింద డెవలప్ అవుతాయి. సో ఫ్లిప్పర్స్ అనేవి దేనికోసం యూజ్ అవుతాయి, స్విమ్మింగ్ కోసం యూజ్ అవుతాయి. సో వీటిలో స్ట్రక్చర్ అనేది సేమ్. సో వేల్స్లో చూసుకున్న ఫ్లిప్పరు అండ్ హార్స్లో చూసుకున్న 4 legs అండ్ హ్యూమన్స్లో ఉన్న మన యొక్క హ్యాండ్స్ అండ్ అట్ ద సేమ్ టైం బర్డ్స్లో ఉండే వింగ్స్, వీటన్నిటిలో కూడా స్ట్రక్చర్ సేమ్. హ్యూమరస్, రేడియస్, ఆల్నా, కార్పల్స్, మెటాకార్పల్స్, బోన్స్ సేమ్, బోన్స్ యొక్క అరేంజ్మెంట్ సేమ్, అంటే స్ట్రక్చర్ సేమ్. బట్ మన హ్యూమన్ బీయింగ్స్లో ఇది మనం రైటింగ్ రాసుకోవడం కోసం యూజ్ అవుతుంది, హార్స్లో రన్నింగ్ కోసం యూజ్ అవుతుంది, అలానే మనకి బర్డ్స్లో ఎగరడానికి యూజ్ అవుతుంది, అలానే మనకి వేల్స్లో అవి మనకి స్విమ్మింగ్కి యూజ్ అవుతుంది. అంటే స్ట్రక్చర్ సేమ్ బట్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్. అట్లాంటి వాటిని మనం ఏమంటామంటే హోమోలాగస్ ఆర్గాన్స్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ మనకి ఒక సైంటిస్ట్ గురించి చెప్పుకోవచ్చు. అతను ఎవరంటే ఎర్నెస్ట్ హ్యాకెల్. హీ ఇంట్రడ్యూస్డ్ ద మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద ఫైలోజెనీ బై ఏ ట్రీస్. సో ఇట్లా మనం వేసుకున్నట్లు ఫైలోజెనెటిక్ ట్రీస్ని, బ్రాంచింగ్ డయాగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఎర్నెస్ట్ హ్యాకెల్. నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఒక 2 questions అనేవి డిస్కస్ చేద్దాం. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బ్రాంచెస్ ఆఫ్ జువాలజీలో. సో క్వశ్చన్ ఈజ్ స్టడీ ఆఫ్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ టిష్యూస్ ఈజ్ కాల్డ్. అంటే మన స్ట్రక్చర్ యొక్క వేరియస్ టిష్యూస్ యొక్క స్ట్రక్చర్ని స్టడీ చేయడానికి మనం ఏంటాం, ఫస్ట్ ఆప్షన్ అనాటమీ, సెకండ్ ఆప్షన్ సైటాలజీ, థర్డ్ ఆప్షన్ మైక్రో అనాటమీ, ఫోర్త్ ఆప్షన్ సెల్ బయాలజీ. మనం చెప్పుకునే అనాటమీ అంటే ఏంటి, ఇంటర్నల్ స్ట్రక్చర్ చదువుతాం. సైటాలజీ అంటే ఏంటి, అందులో మనకి సెల్ ఆర్గనల్స్ గురించి చదువుకుంటాం. మైక్రో అనాటమీ అంటే ఏంటి, ఇందులో మనకి దీన్ని మనం హిస్టాలజీ అంటాం, టిష్యూస్ని చదువుకుంటాం. సెల్ బయాలజీ అంటే ఏంటి, సెల్ యొక్క ఫిజియాలజీని చదువుకుంటాం, వాటి యొక్క ఫంక్షనింగ్ చదువుకుంటాం, వాటి యొక్క వర్కింగ్ చదువుకుంటాం. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఆప్షన్ సి, దట్ ఈస్ ద మైక్రో అనాటమీ. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కామన్ టు మల్టీసెల్యులర్ ఫంగై, ఫిలమెంటస్ ఆల్గే అండ్ ప్రోటోనిమా ఆఫ్
మాసెస్. సో ఈ మూడిటికిలో కూడా కామన్గా ఉండేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డిప్లాంటిక్ లైఫ్ సైకిల్, మెంబర్స్ ఆఫ్ కింగ్డమ్ దే ఆర్ ప్లాంటే, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మల్టిప్లికేషన్ బై ఫ్రాగ్మెంటేషన్. సో మనకి వీటన్నిటిలో చూసుకున్నట్లయితే మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. వీటన్నిటిలో కూడా రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుగుతుంది. సో I think this lecture will be very helpful for you guys, and if any doubts are there we can discuss. So thank you.